నాలుగో పాట. ఊహలకందని లోకంలో ఉన్నత సింహాసనమందు ఉంటివిగా నిరంతరము, ఉన్నతుడా సర్వోన్నతుడా ఉంటివిగా నిరంతరము, ఉన్నతుడా సర్వోన్నతుడా. సెరూపులు దూతాలి పరిశుద్ధుడు పరిశుద్ధుడని, సెరూపులు దూతాలి పరిశుద్ధుడు పరిశుద్ధుడని, స్వరమేతి పరమందు పాటలు పాడేడి పావనుడా, స్వరమేతి పరమందు పాటలు పాడేడి పావనుడా. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ శిరము ధవలముగా పాదములు ప్రకాశముగా, నీ శిరము ధవలముగా పాదములు ప్రకాశముగా, నేత్రములు జ్వాలలుగా కంఠధ్వని జ్వలపాతముగా, నేత్రములు జ్వాలలుగా కంఠధ్వని జలపాతముగా. హల్లెలూయా 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 హల్లెలూయా. అల్ఫయును ఒమేగయును అన్ని కలంబుల నుండువాడా, అల్ఫయును ఒమేగయును అన్ని కలంబుల నుండువాడా, సర్వాధికారుండా సర్వేశ సజీవుండా, సర్వాధికారుండా సర్వేశ సజీవుండా. హల్లెలూయా 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 హల్లెలూయా. రేపు ఏ దినం అండి? మంచి శుక్రవారం కదా. శుక్రవారం ప్రతి సంవత్సరం అంతా 53 శుక్రవారాలు వస్తూ ఉంటాయి. సంవత్సరానికి 52 52 సండేస్, 52 మండేస్, 52 ట్యూస్డేస్, ఇవన్నీ కలిపి 365 డేస్ అవుతాయి. తెలిసిందే కదా ఇదంతా కదా, మర్మం ఏమి కాదు. అలాగే ఫ్రైడేస్ కూడా 52 ఫ్రైడేస్, అందులోని ఒక ఫ్రైడే వస్తుంది. ఏం ఫ్రైడే అది? గుడ్ ఫ్రైడే. ఎవరో అడిగారంట, ఇంతకీ గుడ్ ఫ్రైడే ఎప్పుడు, ఫ్రైడే ఎందుకు పడుతుంది అని అడిగారంట. గుడ్ ఫ్రైడే ఎప్పుడు, ఫ్రైడేనే ఎందుకు పడుతుంది? అందరు సీరియస్గా ఉన్నారు. యేసయ్య మన కోసం కదా పునరుత్థానం దినాన్ని తిరిగి లేచిన దినం కనుక శుక్రవారం మన కోసం మరణించాడని ఆ శుక్రవారాన్ని మంచి శుక్రవారం కింద మనం ఆచరిస్తాం, లేదంటే సెలబ్రేట్ చేసుకుంటాం, సంతోషిస్తుంటాం. అందరు చాలా సీరియస్గా ఉన్నారు. ఎండ బయట ఉంది, లోపల ఏసీలు ఉన్నాయి, మీరు మీతో పాటు సూర్యుడిని తీసుకొచ్చినట్లున్నారు కదా. సంతోషంగా ఉండండి, చిరునవ్వు మీ ముఖాల మీద ఉంచండి 7:30 వరకు. ఆ తర్వాత అయిపోయిన తర్వాత ఆమెను అయిన తర్వాత మళ్ళీ మీరు ఈ స్విచ్ ఆన్ చేయొచ్చు. ఈ స్విచ్ అందాక ఆఫ్, ఫైర్ ఆ స్విచ్ ఆఫ్ చేసి కూల్ హ్యాపీ స్మైల్ అన్న స్విచ్ ఆన్ చేయండి. ఓకేనా? దేవునికి స్తోత్రం. మనం రేపు దినానికి సిద్ధపడడానికి దేవుడు మనకు ముందుగానే అవకాశం ఇచ్చి ఉన్నాడు కదా. ఎవ్రీ ఫస్ట్ సండే లేదంటే గుడ్ ఫ్రైడే వస్తుందంటే ముందు 40 దినాలు ఉపవాసం ఉంటారు. చాలా సంఘాల్లో అది ఆచరిస్తారు. మంచి శుక్రవారం వస్తుందంటే, క్రీస్తు సిలువ వేసిన దినం వస్తుందంటే ముందు ఒక 40 దినాలు ఉపవాసం ఉండి, ఉపవాసం చాలామంది ఎలాగుంటారంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉంటారు, కొంతమంది సాయంత్రం నుంచి పొద్దున్న వరకు ఉంటారు. అలా ఉండి 40 దినాలని ఆచరిస్తుంటారు. కొంతమంది ఫాస్టింగ్ చేస్తుంటారు. ఎలాగంటే ఆ 40 దినాలు నాన్ వెజ్ తినరు, ఆ ఫాస్టింగ్ చేస్తుంటారు చాలామంది.
అలాంటి ఫాస్టింగ్స్ కూడా చేస్తుంటారు. నాకు తెలుసు, నేను చూశాను, అందుకే అంటున్నాను. నాన్ వెజ్ తినని ఫాస్టింగ్స్ కూడా చేస్తుంటే శ్రమ దినాలన్నమాట. క్రీస్తు చనిపోయిన ముందు అంటే సిలువ వేసిన దినాన్ని ముందు శ్రమ దినాల కింద వాటిని ఆచరిస్తుంటారు, సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. కానీ మన సంఘంలో ఎప్పుడూ అలాగ అవ్వదు కదా. మీరు ఇప్పుడు సిలువ మోస్తున్నట్టున్నారు అందరూ. సిలువ ఎవరు ఇప్పుడు మోయకండి. దేవుడు మన కోసం మరణించి తిరిగి లేచున్నాడు. ఆ సత్యం మన అందరికీ తెలిసిందే. ఎందుకు చనిపోయాడు యేసుప్రభు మన కోసం, సిలువ ఎందుకు వేయబడ్డారు, ఇదంతా మనకు తెలిసిందే. కానీ అనుదినం ఆయన త్యాగాన్ని, ఆయన మరణాన్ని, మన కోసం ఆయన చేసిన ఆ అమూల్యమైన త్యాగాన్ని గుర్తుంచుకుంటుంటే, ప్రతిదినము దానికోసం ధ్యానిస్తుంటే మనం ఎక్కడికి వెళ్ళాం? పాపంకి వెళ్ళాం. తిరిగి పాపం చేసామనుకోండి ఏమవుతుంటుంది? దేవుడు గాయాలని తిరిగి రేపిన వారం అవుతూ ఉంటాం. పాపం అంటే పెద్ద ఏదో పాపం కాదు, దొంగతనము లేదా వ్యభిచారము, ఇంకేవో పెద్ద పెద్ద పాపాలు కాదు. సహజంగా ప్రతి మనిషిలోని ఉండేది కొన్ని ఉంటాయి, కొన్ని లక్షణాలు. అది దేవుడు అంతరంగానే చూస్తాడు కానీ బాహిరంగాన్ని చూడు. మనుషులు బాహిరంగానే చూస్తారు కానీ అంతరంగాన్ని చూడు. ఇప్పుడు నేనున్నాను, ఉదాహరణకి నేను అందరికీ చాలా చక్కగా కనిపిస్తున్నాను కదా, చాలా పరిశుద్ధాలా కనిపిస్తాను. వర్షిప్ చాలా బాగా నడిపిస్తుంది, పాటలు చాలా బాగా, దేవునితో చక్కగా కలిసి ఉంటుంది, దేవునితో అంటే అన్యోన్యంగా సహవాసం, ఇవన్నీ ఉంటాయి. కానీ కొన్నిసార్లు ఏం చేస్తుంటే దేవుని గాయాల్ని రేపుతుంటాం. ఎలాగంటే స్త్రీలకి తొందరగా వచ్చేది ఈర్ష్య, గర్వము, కపటము, తర్వాత ఇంకోళ్ళ మీద కోపము, సహించుకోలేని తనము. ఇప్పుడు మన వారం అనుకోండి, ఇప్పుడు మా మమ్మీ, మా డాడీ, మా అక్క, లేదంటే మా చెల్లి, నా తాలూకాలు అందరూ వచ్చారనుకోండి, వాళ్ళు చక్కగా అన్నీ వండి పెడతాను. అలసిపోను, చిరాకు పడను, కోపం రాదు. అదే మా వారి తాలూకాలు వస్తే అంత అలసిపోవడానికి ఇష్టపడను, అంత కష్టపడడానికి ఇష్టపడను. నేను ఇష్టపడతాను, నేను ఉదాహరణ చెప్తున్నానండి. అలాగా ఏం చేస్తుంటాం? అది ఈర్ష్య వస్తుంది, ఇష్టపడనితనం వస్తుంది, ప్రేమించిన వారినే ప్రేమిస్తుంటాం కదా. చాలాసార్లు నచ్చిన డ్రెస్సే మాటికి వేసుకుంటుంటారు కొంతమంది కదా. ఇష్టం లేని డ్రెస్ వేసుకోరు. ప్రయత్నించండి ఇష్టం లేని వారిని ఇష్టపడడానికి, ప్రేమించలేని వారిని ప్రేమించడానికి ప్రయత్నించండి. దేవునికి దగ్గరగా ఏదో పాపం మనం అవసరం లేదు. కానీ ఈ ఈర్ష్య, ద్వేషము, కోపము, కపటము, గర్వము, ఇవన్నీ దేవుని నుంచి మనల్ని దూరం చేస్తాయి. ఎందుకు? ఇంట్లో ఉంటున్న పాప మీదే ఒక కోపడ్డాను అనుకోండి, తిరిగి మోకరించేటప్పుడు అది అడ్డొచ్చేస్తుంటుంది. దేవునికి నాకు కనెక్ట్ అవ్వడానికి అది డిస్టర్బెన్స్ అయిపోతూ ఉంటుంది, కనెక్షన్ సరిగ్గా ఉండదు అన్నమాట. ప్రార్థన చేసుకునేటప్పుడు దేవునితో కనెక్ట్ అవ్వట్లేదని తెలిసిపోతూ ఉంటుంది, క్లియర్గా తెలిసిపోతూ ఉంటుంది. ఇంట్లో మీద ఎవరైనా, ఇంట్లో చేసిన పాప మీద అయినా, లేదంటే ఇంకెవరైనా పనికి చేయడానికి వచ్చిన వాళ్ళ మీద కోపపడితే అవి ఏమవుతుంటుంది? డిస్టర్బెన్స్ క్రియేట్ చేసేస్తూ ఉంటాయి, దేవుని నుంచి మనల్ని దూరం చేసేస్తూ ఉంటాయి. మనల్ని మనం ఏదో పాపం కాదు, మనలో ఉన్నవి, మన హృదయం ఎలా ఉంది, ఎలాంటి పరిస్థితిలో ఉంది, కోపపడుతున్నామా? ఎవరైనా మంచి శారీ కట్టుకొచ్చారనుకోండి, నీ శారీ బాగుందని చెప్పడానికి ఇష్టపడము, ఎందుకంటే మన శారీ తగ్గిపోతుంది కనుక, మనం తక్కువైపోతాం కదా. సహజంగా స్త్రీల్లో ఉన్న లక్షణాలు ఇవి. వీటిని బట్టి మనం చాలా దూరం అయిపోతుంటాం దేవునికి. ఇవన్నిటిని ఓవర్కమ్ చేసి వచ్చామనుకోండి, అద్భుతంగా ఉంటుంది దేవునితో సహవాసం, పరిశుద్ధాత్మ నడిపింపు అద్భుతంగా ఉంటుంది. నువ్వు ఏ పని చేస్తున్నా దేవునితో మాట్లాడుతుంటే, నువ్వు ఏ పని చేస్తున్నా దేవుని స్తుతించకుండా మౌనంగా ఉండలేవు. అది కష్టం అవని, నష్టం అవని, దుఃఖం అవని, ఇబ్బంది అవని, ఇరుకు అవని, ఏదైనప్పటికీ నువ్వు దేవునితో సహవాసంలో ఉన్నా కనుక అది నేను దేవుడిని నడిపిస్తూ 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 ఉంటాడు. ప్రభా ఏం చేయమంటావు ప్రభా? నేను చాలాసార్లు ఏదైనా వండేటప్పుడు ఏదైనా ప్రభా ఇంత సరిపోతుందా? నన్ను చూసి మా పిల్లలు నవ్వుతుంటారు, ఏట్మా మీరు అని. ఈ ఉప్పు వేసేటప్పుడు ఇది సరిపోతుందా? ఇది ఎక్కువైపోతుందేమో ప్రభా, ఈ స్పూను ఇంకొక కొంచెం వేస్తే ఎక్కువైపోతుందేమో ప్రభా, ఇది సరిపోతుందేమో లేండి ఏసయ్య. సహజంగా నేను మాట్లాడుకుంటుంటాను ఏసయ్యతో. ఏదైనా డ్రెస్ ఇప్పుడు కొంచెం అవుతున్నాను కనుక ఏదైనా డ్రెస్ తీసేది, ప్రభా ఈ డ్రెస్ నాకు టైట్ అయిపోకుండా నాకు సాయం చేయరా, ఇలాగుంటేది దేవునితో సహా. నిజంగా చెప్తున్నాను, అబద్ధం చెప్పట్లేదు ఇక్కడ నిలబడి. ఆ డ్రెస్ వేసుకుంటప్పుడు ప్రభా ఈ డ్రెస్ వేసుకుంటున్నాను, ఈ డ్రెస్ నాకు టైట్, ఆ డ్రెస్ వేసుకునే ముందు చేస్తాను, ప్రభా ఈ డ్రెస్ నాకు టైట్ అవ్వకుండా సాయం చేయరా. ప్రతి చిన్న విషయాన్ని ఏసే పట్టించుకుంటారు మన కోసం. ప్రతి చిన్న, ఇది సిల్లీగా అనిపించవచ్చు, అయితే ఏంటి ఇలాగా, కానీ దేవుడు
ఖచ్చితంగా ప్రతి విషయంలోని మనల్ని పట్టించుకునే దేవుడు, ప్రతి విషయంలోని మనల్ని ఆదరించే దేవుడు గనుక దేవునికి దగ్గరకు ఉండడానికి ప్రయత్నిద్దామా? దేవునికి ఆయనతో అన్యోన్యంగా సహవాసం చేయడానికి సిద్ధపడదాం. ఈ పాట పాడుతూ నాతో పాటు మనల్ని పరిశీలించుకుంటూ మనల్ని సరి చేసుకుంటూ దేవునికి దగ్గర కావడానికి ప్రయత్నిద్దాం. సాంగ్ నెంబర్ 290. నీ కోసమే యేసు వేలాడెను, సిలువపై ఘోర మరణముందే, దేహమంతా గాయంబులు, ప్రేమించి రక్తము చిందించెను. నీ కోసమే యేసు వేలాడెను, పాపపూరిత నీదు హృదయములో గర్వము, మోసము, దురాశలు, పాపపూరిత నీదు హృదయములో గర్వము, మోసము, దురాశలు, జారత్వం, క్రోధం, వేషధారణయు దేవుని నుండి నిన్ను దూరం చేసే, పశ్చాత్తాపడు ఈ క్షణమే, అర్పించుకోనీదు హృదయమును, విలపించుము, వేడుకొనుము. యేసు నీ పాపము క్షమించెను, నీ కోసమే యేసు వ్రేలాడెను. ఎంతకాలం గొప్ప రక్షణను నిర్లక్ష్య పరతువు కఠినత్వంతో, ఎంతకాలం గొప్ప రక్షణను నిర్లక్ష్య పరతువు కఠినత్వంతో, తప్పించుకొందువా దేవుని తీర్పు, నరకమంటే నీకు భయమే లేదా? వాయిదా వేయకు ఈ తరుణమును, నేడే రక్షణ దినమని నమ్ము ప్రియుడా. ఇదిగో యేసు తట్టుచుండి, నీ హృదయ ద్వారము తెరువుమిప్పుడే, నీ కోసమే యేసు వ్రేలాడెను. పడిపోతివా తొలి ప్రేమ నుండి, కోల్పోతివా రక్షణానందమును, పడిపోతివా తొలి ప్రేమ నుండి, కోల్పోతివా రక్షణానందమును, విడచిన పాపాలు మరలా చేయుచు స్వంత నీతితో వెంబాడింతువా, అపనమ్మకత్వమును మానివేసి, వంకర త్రోవలు వదిలివేసి, ప్రార్థించుము సమర్పణతో. యేసు నిన్ను ఉజ్జీవింపజేయు, నీ కోసమే యేసు వ్రేలాడెను, సిలువపై ఘోర మరణముందే, దేహమంతా గాయంబులు, ప్రేమించి రక్తము చిందించెను. నీ కోసమే యేసు వ్రేలాడెను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సమయాన్ని బట్టి మనం ముందుకు వెళ్దాము. బైబిల్ రీడింగ్ మనం చదువుదాము. సిస్టర్ లిల్లీ ఉన్నట్లయితే 1 యోహాను పత్రిక 1-3. సిస్టర్ లిల్లీ ఉన్నారమ్మా? 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 2-4 వచనములు. తెలుసుకొందుము. ఆయన ఎరిగి ఉన్నానని
చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనివాడు అబద్ధికుడు, వారిలో నీ సత్యము లేదు. దేవుడి పరిశుద్ధాత్మ. ప్రసన్న సుధాకర్ గారు వచ్చినట్లయితే ఎఫెస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి 16 వచనములు చదివి వినిపిస్తారు. ఎఫెస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి 16 వరకు. మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టువేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తనయందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధాన పరచవలని ఇలాగు చేసెను. గనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. సిస్టర్ కస్తూరి గారు ఉన్నట్లయితే థ్యాంక్ యూ అక్క. సిస్టర్ సునీత ఉన్నట్లయితే కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి 15 వరకు. కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి 15 వరకు. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందకు ఉండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపముకైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులను చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకను కనుపరచను. థ్యాంక్ యూ. పరిశుద్ధ సిస్టర్ మనీ గారు ఉన్నట్టయితే వచ్చి చిన్న ప్రార్థన చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. సిస్టర్ మనీ ఉన్నారమ్మా? సుమన్ వాళ్ళ మదరా? జ్యోతి సిస్టర్ ఉన్నట్లయితే. స్తోత్రం ప్రభువా. నాయన మహోన్నతుడైన తండ్రి, మీకు వందనాలు నాయన. అయ్యా, ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధికి స్త్రీలుగా మేమందరం కూడి ఉండగా మీ సహాయం మాకు దయచేయండి అయ్యా. ఇంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని మహింపరచాం నాయన, మీకు వందనాలయ్యా. ఇంకా జరగబోతున్న కార్యక్రమం అంతట్లో మీరు నడిపించండి నాయన. మాకు కావలసినటువంటి మీ యొక్క శిలువ ధ్యానాన్ని మాకు దయచేయండి. మీ అందు మేము ఆనందించులాగున మీ కృప మా మీద క్రొమ్మరించమని యేసుక్రీస్తు దేవుని నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మరి ఒక చిన్న ప్రార్థన చేయవలసిందిగా సిస్టర్ హెలీనా ఉన్నారమ్మా? హెలీనా రాణి గారు లేనట్లయితే సిస్టర్ షారోన్ సుధీర్ వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేస్తారు. ఉన్నత మహాగండ సర్వేశ్వరుడ సృష్టికర్త నీకే వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి. గడిచిన లక్షవారం నుంచి ఈ లక్షవారం వరకు మీరు మమ్మల్ని ఎంతగానో మీ సజీవ రెక్కల కింద కాచి కాపాడి మళ్ళీ ఈ సన్ని తీసుకొచ్చిన విధానం బట్టి నీకే వందనాలు స్తోత్రాలు దేవా. తండ్రి దేవ వేసే జరగబోయే ఆరాధన అంతట్లో మీరున్నారు, మేము నమ్ముచున్నాము. సిస్టర్ మాతో పాస్టర్ గారు మాతో చెప్పే వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారని మేము నమ్ముచున్నాను తండ్రి. మీరు చేసిన అద్భుత కార్యాలు బట్టి మీకే వేలాది వందల స్తోత్రాలు చెల్లించుకుంటూ జరగబోయే కార్యక్రమం అంతట్లో మీ కృప మీ కాపుదల ఉంచి మీ సన్నిధి ఉంచుతారని నమ్ముచున్న అజరాన్ని యేసుక్రీస్తు నామములో చిన్ని ప్రార్థన మరొకటిగా అడిగిపెట్టుకుని బతిమలాడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. మనం అట్లా నేర్చి నిలబడినట్లయితే సిస్టర్ డెబోరా గారు ముందుకు వస్తారు. మనం అందరం వచ్చిన ఆరాధన చేసుకొని ముందున్న కార్యక్రమంలోకి మనకు వెళ్దాము. లార్డ్ హల్లెలూయా, 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 ప్రైజ్ ద లార్డ్. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇందాక సూర్యుని పట్టుకుని వచ్చారు చాలామంది స్త్రీలు. ఇప్పుడు ఆ స్విచ్చెస్ ఆఫ్ చేస్తారు. సన్ అంటే వేడి, అంటే హీట్. నేను చెప్పవసరం లేదా అనుకుంటా. సూర్యుడు అంటే చాలా కోపంగా చూస్తున్నారు ఇంతసేపు నా వైపు. ఇప్పుడు అది స్విచ్చెస్ ఆఫ్ చేశారు. నా మాట విని స్మైల్ అనే స్విచ్ను ఆన్ చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మళ్ళీ అది స్లో అయిపోతుందండి, కొంచెం స్పీడ్లో పెట్టండి ఫ్యాన్. స్మైల్ అనే ఫ్యాన్ని కొంచెం స్పీడ్లో పెట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఫ్యాన్ ఆన్ చేస్తే, ఏసీ లేకుండా ఫ్యాన్ ఆన్ చేస్తే 2-3లోని 1-2-3లో రెగ్యులేటర్ ఉంటే సరిపోతుందా? అబ్బో మీకు సరిపోతుందేమో, నాకు మటుకు సరిపోవట్లేదు. 5 ఉంటేనే తప్ప, 5లో రెగ్యులేటర్ పెడితేనే తప్ప, మా ఇంట్లో ఇక్కడ కాదులేండి, 5లో రెగ్యులేటర్ పెడితేనే తప్ప గాలి, అయ్యో మీకు ఎవరికి అవసరం నానేటట్టుంది ఫ్యాన్.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ ఎరుకో గోళ్ళు ఎలాగంటే కూలే, మౌనంగా ఉంటే కోళ్ళలేదు ఎరుకో గోళ్ళు ఏమో, అయినా మౌనంగా ఉన్నారు. ఎరుకో గోళ్ళు మౌనంగా ఉంటే కోళ్ళే అవి కూలిపోలేదు, గట్టిగా కేకలు వేశారు. ఎరుకో గోళ్ళు ఎలా కూలాయంటే దేవుడు ఎన్నిసార్లు ఎలాగా కేకలు వేయాలో దేవుడు చెప్పాడు. ఆ ప్రకారంగా ఒకే కేక ఏమంటే ఒకే కేక. ఆ కేక ఏం చేసిందంటే ఎరుకో గోడల పునాదుల్ని కదిపింది. అంతే, ఎరుకో గోడ పునాదుల్ని కదిపింది. ఒక దినాన్ని కొంచెం కదిపింది, రెండో దినాన్ని కొంచెం కదిపింది, మూడో దినాన్ని కొంచెం, నాలుగో దినం ఇంకొంచెం, 5 ఇంకొంచెం, 6 ఇంకొంచెం, 7 మొత్తం కూలిపోయి. అలాగేనా దేవుడు మీ జీవితంలో ఎరుకో గోడల వంటి పరిస్థితుల్లో ఒకవేళ మీరు మీతో పట్టుకొని వచ్చినట్లయితే ఈ దినాన్ని దేవుడు అవి కూల్చును కాక. ఆమేన్, హల్లెలూయా. ఏమో మీరు ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ ఐ కెన్ ఫీల్ ద హోలీ స్పిరిట్ అనాయింటింగ్ నౌ. నేను ఇప్పుడు దేవుని అభిషేకాన్ని, దేవుని యొక్క సన్నిధిని అనుభవించగలుగుతున్నాను. గ్లోరీ రీ బాబా రిషికంద రా బాబా. ఆయన సన్నిధిలో అంతా సంపూర్ణ సంతోషం ఉందంట. ఆయన సన్నిధిలో అంతా సంపూర్ణ ఆనందం ఉందంట. ఆయన సన్నిధిలో అంట సంపూర్ణ స్వస్థత ఉందంట. ఆయన సన్నిధిలో సంపూర్ణ విడుదల ఉందంట. ఆయన సన్నిధిలో ఏమీ లేదండి, మీ హృదయాన్ని తృప్తిపరిచేటట్లు ఆయన సన్నిధి ఉంది. మీ హృదయ వాంఛలను తీర్చేలాగా ఆయన సన్నిధి ఉంది. మీరు పిలవగానే పలికినట్లు ఆయన సన్నిధి ఉంది. గనుక ప్రియ సహోదరి, ఆయన నామం స్తుతిద్దామా, ఆయన నామమును గణపద్దామా. వర్షిప్ అంటే ఏంటంటే ఆయన పూజించడం. వర్షిప్ అంటే ఏంటంటే ఆయన్ని కీర్తించడం. వర్షిప్ అంటే ఏంటంటే ప్రేమ నీ హృదయంలో యేసయ్య కోసం నిండిన దాన్ని బట్టి నువ్వు ఆయన సన్నిధిలో కేకలు వేయడం. వర్షిప్ అంటే నీ హృదయాన్ని ఆయన సన్నిధిలో తలపోసుకోవడం, ఆయన సన్నిధిలో ఉత్సహించడం, ఉల్లసించడం, ఆయన సన్నిధిలో సంతోషముగా ఉండడమే వర్షిప్. ఆయన ఆరాధించడం అంటే, పూజించడం అంటే. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకనే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకనే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, పాతాళ నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, పాతాళ నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోతును, నీవే రాకపోతే నేనేమైపోతును. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేను. అందరూ బిగ్గరగా నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే రాకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా, నీవే లేకుండా. హల్లెలూయా. ఒంటరి పోరు, ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి వారే 1000 మంది అన్నావు, నేను నానులే భయపడకు అన్నావు. ఒంటరి వారే 1000 మంది అన్నావు, నేను నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఎంత ప్రేమ యేసయ్యా, నేనంటే నీకు ఎంత ప్రేమ యేసయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా.
నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలే. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారులు నడిచినా నీ వెంటే నడిసొస్తా. ఊపిరాగే వరకు బిగ్గరగా ఏ దారులు నడిచినా నీ వెంటే నేనొస్తా. విశ్వానికి కర్త నీవే గమ్యము, నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడు, నిన్ను మించిన దేవుడా లేడయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, 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 నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా. ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేను నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేను నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ యేసయ్యా, నేనంటే నీకు ఎంత ప్రేమ యేసయ్యా. నేనుండాలేనయ్యా, గ్లోరీ హల్లెలూయా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా, 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 నేనుండాలేనయ్యా, 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 నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. Glory, hallelujah, glory, baba, baba, hallelujah, 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 hallelujah. ఆయన బలమైన సన్నిధి మన మధ్యనుంది, ఆయన బలమైన సన్నిధి. Glory, 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 baba, baba, hallelujah, hallelujah, hallelujah.
ఆయన మించిన దేవుడే లేడట. ఓహో, నువ్వంటే ఆయనకి ఎంతో ప్రేమ ప్రియ సహోదరి. ఓ, ఆయన రాకపోతే మన పరిస్థితి ఏమై ఉండేది? ఆయన లేకపోతే మన పరిస్థితి ఏమై ఉండేనో కదా. ఓ రిషికుదారా బాబా, రిషికుదారా బాబా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన బలమైన సన్నిధికి ఉంది. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, నీ అందు నా అందు సంతోషించాలంటే ఒక్కటే ప్రియ సహోదరి, ఆయనకి మన జీవితంలో ప్రథమ స్థానం ఇవ్వగలిగితే, ఆ మొదటి స్థానం ఇవ్వగలిగితే మన భర్తల కన్నా, మన బిడ్డల కన్నా, మనల్ని మనం ప్రేమించిన దానికన్నా ఇంకా ఆయనకి మొదటి స్థానం ఇవ్వగలిగితే ఆయన నిన్ను బట్టి సంతోషిస్తాడు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. ఆయన నిన్ను మరువడు, నీ చేయి విడిచిపెట్టడు. ఎన్నటెన్నటికీ నీతోనే ఉంటాడు. ఒంటరిగా ఏడుస్తున్నావేమో, ఒంటరి పోరు నేను విసిగిస్తుందేమో ప్రియ సహోదరి, దేవుడు అంటున్నాడు, ఇది నేనున్నాను, భయపడద్దు అంటున్నాడు. నీ హృదయంలో దుఃఖము ఎవరికి చెప్పుకుంటే తగ్గుతుంది, హృదయంలో భారము ఎవరికి చెప్తే తగ్గిపోతుంది. ఎవరు నా భారాన్ని తగ్గిస్తారని నువ్వు అనుకుంటున్నావేమో, ఈ సాయంకాల సమయంలో యేసయ్య అంటున్నాడు కదా, నా కుమార్తె భయపడవద్దు, నా కుమార్తె భయపడవద్దు, నా కుమార్తె భయపడవద్దు. ఆయన అంటున్నాడు, నేను నీతో ఉన్నాను, నువ్వంటే నాకు ప్రాణం, నువ్వంటే నేను ప్రేమిస్తున్నాను ప్రియ కుమార్తె అని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎవరు ప్రేమ శాశ్వతమైనదమ్మా? దేవుని ప్రేమ మాత్రమే, యేసయ్య ప్రేమ మాత్రమే శాశ్వతమైనది. హల్లెలూయా, హల్లెలూయా. అమూల్యమైన నీ రక్తముతో విడుదల నిశ్చితివే, అమూల్యమైన నీ రక్తముతో విడుదల నిశ్చితివే. రాజుల వాలే, యాజకుని వాలే నీకై పిలచితివి, రాజుల వాలే, యాజకుని వాలే నీకై పిలచితివి. అందరం కలిసి పాడదామా? ఆరాధనా, 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 ఆరాధనా. నా ప్రియుడు యేసు నీకే, నా ప్రియుడు ప్రభు నీకే, నా ప్రియుడు యేసు నీకే, నా ప్రియుడు ప్రభు నీకే. ఏ వేళ ఉన్నట్టి రాబోవుచున్నట్టి మా గొప్ప రాజువు, నీ నామం హెచ్చున్, నీ రాజ్యం వచ్చున్, నీ చిత్తం నెరవేరని. ఈ వేళ ఉన్నట్టి రాబోవుచున్నట్టి మా గొప్ప రాజువు, నీ నామం హెచ్చున్, నీ రాజ్యం వచ్చున్, నీ చిత్తం నెరవేరని. ఆరాధనా, 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 ఆరాధనా,
ప్రియుడు యేసు నీకే, నా ప్రియుడు ప్రభు నీకే. అందరం కలిసి చెప్తామా? నా ప్రియుడు ఏ బిగ్గరగా నా, మరొకసారి చెప్దామా? నా ప్రియుడు యేసు నీకే, నా ప్రియుడు ప్రభు నీకే. హల్లెలూయా. గట్టిగా చప్పట్లో ఆయన నామం కనపడతామా? హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు, మా తండ్రి మీకు వందనాలు. రాబోవుచున్నట్టి మా గొప్ప రాజు నాయన, ఓ యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్చుకొచ్చాం నాయన. నీ రాకడలో ప్రభువా మేము కూడా ఎత్తబడులాగిన అనేక మందిని మాతో కూడా తీసుకెళ్లే వారముగా, గొప్ప సైన్యముగా మేము సిద్ధపడుటకు, గొప్ప సైన్యముగా మీ కొరకు పౌరుషంతో రోషంతో ముందుకెళ్లే వారంగా మమ్మల్ని సిద్ధపరచబడి వేడుకొచ్చాం. మా స్తుతి ఆరాధన మీ సన్నిధికి చేర్చుకున్నందుకు మీకు వందనాలు. అల్పులమైన నాయన, బలహీనులమైన మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకొని మీ బలమైన ఆత్మాభిషేకము మా మీద కుమ్మరించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొచ్చాం. మా జీవితంలో ప్రభువా ఎరుకో గోడల వంటి పరిస్థితులను ఈ దినాన్ని కూల్చినందుకు మీకు వందనాలు చెప్పుకుంటున్నాను, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నాయన మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొచ్చాం ప్రభువా. నీ సేవకులను నీ చేతులకు అప్పగించుతూ మీరే మహిమ గంత ప్రభావాలు పొందుమని నజరుడగు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. అందరం చెప్దాం ఆమేన్. దయచేసి కూర్చుందాం. ప్రైజ్ ద లార్డ్. మనము వర్తమానంలోకి వెళ్ళిపోయే ముందు సిస్టర్ స్వర్ణ సతీష్ గారు ఉన్నట్లయితే వర్తమానం కొరకు చిన్న ప్రార్థన చేసి ముందుకు వెళ్దాము. రామ్ తండ్రి, అయా ఈ ప్రత్యేకమైన దినమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా సిలువ మరియు స్త్రీలు అని తండ్రి ప్రత్యేకంగా తండ్రి ఏర్పాటు చేయబడినటువంటి గొప్ప తండ్రి దినమును బట్టి, మీరు ఏర్పాటు చేసిన దినము, మీరు నిర్మించిన దినము తండ్రి, అందుని బట్టి వందనాలు. ఇక్కడికి మీరు తీసుకుని వచ్చినటువంటి ప్రత్యేక సహోదరుని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు తండ్రి. మీ దాసురాలను మీరు అభిషేకించి మీరు సిద్ధపరిచినటువంటి తండ్రి వర్తమానాన్ని నాయన పంచుతుండగా ప్రభువా, ప్రతి విత్తనం కూడా ప్రభువా, ప్రతి వాక్యము కూడా ప్రభువా మంచి నేలన పడిన విత్తనం వలె మా జీవితాల్లో ఫలించులాగున అయా రాబోయే దినములు ఎట్లాంటివైనను ప్రభువా మీ కొరకు నిలిచి ఫలించగలిగినటువంటి శక్తితో, బలముతో, అభిషేకంతో, కృపతో మమ్మల్ని నింపమని బ్రతుకులాడుకుంటున్నాను. మీ దాసురాలను బలపరచండి. చేరి ఉన్న సంఘమంతటిని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప కార్యాన్ని తండ్రి దినాన మా బ్రతుకుల్లో మేము చూచి బ్రతికి ఉత్సహించి సంతోషించు ప్రభు అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండులాగున మీ కృపను చూపెట్టి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. మనం ముందుగా అనుకున్నట్లు ఈ వారం అంతా కూడా మామూలుగా ఏమంటూ ఉంటారంటే పరిశుద్ధ వారం అని, ప్యాషన్ వీక్ అంటూ ఉంటారు. అంటే ఆదివారం నుంచి ఆయన జయప్రవేశం కదమ్మా, యెరూషలేములోని యేసయ్య గాడిద పిల్ల మీద ఎక్కి యెరూషలేంకి వచ్చినప్పుడు దగ్గర నుంచి ఆయన పునరుద్ధానుడై మూడో దినాన్ని లేచినంత వరకు కూడా బైబిల్ పండితులు ఈ వారాన్ని అంతటిని ఏమని ఉంటారంటే పరిశుద్ధ వారము. రేపు ఏమమ్మా, రేపు ప్రత్యేకత ఏంటండి? అంతకన్నా దేవుడు మనకేంటంటే ఈరోజు ఒక డే ముందే మనము దాన్ని సిలువను ధ్యానించుటకు, కొన్ని విషయంలో లేఖనాల నుంచి మనం తెలుసుకుంటకు దేవుడు గొప్ప కృపను మనకి స్త్రీలుగా మనకి అందించినాడు కదా. ఏ ఒక్క అవకాశము కూడా ఏంటంటే స్త్రీలుగా మనం విడిచిపెట్టడానికి వీల్లేదు. ఎక్కడన్నా వెన్ దెర్ ఈజ్ ఇంపార్టెన్స్ ఫర్ ఉమెన్ ఇన్ ద స్క్రిప్చర్స్ కదమ్మా, దేవుని వాక్యంలో ఎక్కడైతే స్త్రీలకు ప్రాముఖ్యత మొత్తం అంతా ఇవ్వబడింది, కానీ మరికంత ఇవ్వబడినట్లయితే దాని అవకాశాన్ని మనం ఒకటి కూడా జారవిడ్చుకోకుండా ఖచ్చితంగా మనం ఏంటంటే దాన్ని తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం కదా. లేఖనములు ఎరుగకే వారు తప్పిపోయారంట, లేఖనములు ఎరుగకే వారు అజ్ఞానంలో ఉన్నారని దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా ఏంటంటే సిలువ మరియు స్త్రీలు సిలువ మరియు స్త్రీలు మీరు ఎట్లా అనుకున్నా పర్వాలేదు, కానీ ఇక్కడ ఏంటంటే సిలువ వార్త మానవాళంతటికీ కూడా ఒక శుభవార్త.
యేసయ్య మన పాపం చనిపోయినట్లయితే మరి అందులోని శుభం ఏముంది? శుభ శుక్రవారం అని అంటూ ఉంటారు కదా. ఏ మతంలోనైనప్పటికీ మనం చూసుకున్నట్లయితే వాళ్ళ నాయకుడు, వారి బోధకుడు ఎవరైనా చనిపోతే అక్కడతో ఆ రిలీజన్కి కానీ ఆ మతానికి కానీ ఫుల్ స్టాప్ పడిపోతూ ఉంటుంది కదా. అట్లాగైతే కాదు, కానీ మన క్రైస్తవులకి చాలా ప్రత్యేకమైంది కదా. ఇది మతం కాదు, కానీ ఇది ఒక మార్గం కాబట్టి, ఇది ఒక సంబంధం కాబట్టి మన సృష్టికర్తతో ఏంటంటే ఇప్పుడు ఏంటంటే దీన్ని ఒక రిలేషన్ ఏర్పడి ఉంది కాబట్టి మనం ఏం చేసుకోవచ్చు అంటే దీన్ని బట్టి ఇది ఈ సిలువ అనేది మనకు అది ప్రజలకైతే ఇతరులకైతే అది వెర్రితనం, కానీ అది దేవుని ప్రజలమైనకు మనకి ఏంటంటే అది దేవుని శక్తి ఉన్నది. ఈ సిలువ మన జీవితాలకి విలువ తెచ్చింది కదా. ఈ సిలువ ద్వారా మన భక్తులమైన మనకి, విశ్వాసమైన మనకి అనేకమైన ఆశీర్వాదములు ఈ సిలువ ద్వారా మనకి దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. చూసినట్లయితే మనకి ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అన్ని సువార్తల్లోని కూడా నేను చాలామంది స్త్రీలు ఉంటారు. చూడండి 7వ మాట చూడండి, యెరూషలేం నుంచి వచ్చిన స్త్రీలు ఉన్నారు. నేను ఆ రిఫరెన్స్ అన్నీ చెప్తాను, మీరు అక్కడ చూస్తే సరిపోతుంది. ఓకే, యెరూషలేం నుంచి వచ్చిన ఇతర స్త్రీలు, చాలామంది స్త్రీలు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఎక్కడైతే రాసిందంటే చాలామంది స్త్రీలు ఉన్నారని. చూడండి రోమన్లోనే ఉంది, గలిలియా నుంచి వెంబడించిన స్త్రీలు అంటే దే వర్ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ ఉమెన్ ఆర్ దేర్. అంటే కొంతమంది కదా, లెక్కించదగినంత మంది స్త్రీలు ఉన్నారు కదా. ఈ కొన్ని మంది పేర్లు మాత్రమే సువార్తికులు అందరూ రాశారు. అక్కడ మన మార్క్లో కూడా ఉంటుంది, లూకాలో కూడా ఉంటుంది, యోహాన్ సువార్తలో కూడా మగ్దలేన్ మరియు ఈ 4 సువార్తికులు ఆమె పేరు రాయించారు. అంటే ఈమె ఆయన మరణం దగ్గర సిలువ యొద్ద ఉన్నది, భూస్థాపితం వద్ద ఉంటుంది, లేదా పునరుద్ధానం దగ్గర కూడా ఉన్న స్త్రీ. అంటే ఈ స్త్రీ పేరు మగ్దలేన్ మరియు పేరు ఈ 4 సువార్తల్లోని ఉంటుంది. ఆ తర్వాత 3వదిగా మనం చూసుకున్నట్లయితే జబదయి కుమారులైన తల్లి, ఆమె పేరు ఏంటమ్మా? సలోమి. అక్కడ మత్తయ్య కుమారుల తల్లి అని ప్రస్తావిస్తాడు, మార్కు సలోమి అని ప్రస్తావిస్తాడు, యోహాన్ అయితే ఆయన తల్లి అయిన సహోదరి అని. అంటే మరియ, యేసయ్య తల్లి ఎవరు? మరియ సహోదరి. వీళ్ళ ముగ్గురు ఒకటేనమ్మా, ఒకటే ఆవిడ. కాకపోతే ఆ సువార్తికలు రాస్తున్నప్పుడు వారు పరిచయం చేసే విధానం ఎట్లా ఉంటుందంటే జబదయి కుమారి అనే తల్లి సలోమి, తన తర్వాత ఆయన తల్లి సహోదరి. ఈమె ఏమవుతుందంటే సలోమి యేసయ్య మరియ తల్లికి ఏమంటే సహోదరి అని ఉంటుంది. అది ఎంత ఉంటుంది? యోహాను సువార్త 19వ అధ్యాయం 15వ మాటలో ఉంటుంది. ఆ 4వ దానికి వచ్చినట్లయితే అంటే వీరి పేర్లు లేఖనాల్లోని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అంటే అనేక మంది స్త్రీల గుంపు ఆయన వెంబడించారు కదా. ఆయన యెరూషలేం వీధుల్లో ఆయన కొరడాలతో కొడుతూ సిలువను మోయిస్తూ నడిపిస్తున్నప్పుడు అనేకమైన స్త్రీలు ఉన్నారు. కాబట్టి మరి ప్రత్యేకంగా ఈ కొంతమంది స్త్రీల పేర్లు మాత్రమే మనము చూడగలుగుతున్నాం అన్నమాట. ఐదో దాంట్లో మనం చూసుకున్నట్లయితే లూకా సువార్తలోని యోహన్నా అని ఒక స్త్రీ పేరు ఉంటుంది. అది 24వ అధ్యాయము లూకా సువార్త 10వ మాటలో ఉంటుంది. ఆ కిందను చూసినట్లయితే ఇంకా కొంతమంది, వారు మాత్రమే కాదు, పేర్లు అయితే ఇవన్నీ ఉన్నాయి, కానీ దేవుడు ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు ఏం రాశాడంట, గలిలయ నుండి కొంతమంది స్త్రీలు వెంబడిస్తూ ఉన్నారంట. ఆ తర్వాత యెరూషలేం నుంచి కూడా కొంతమంది స్త్రీలు వెంబడిస్తున్నారు అని ఉంటుంది. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఉమెన్ వే ద లాస్ట్ ఎట్ ద క్రాస్ అండ్ ఫస్ట్ ఎట్ ద టూమ్ కదా. ఆయన ఏర్పరచుకున్న నెక్స్ట్ క్లిప్ పెట్టినాను ఒకసారి. ఆయన ఈ 3.5 సంవత్సరంలో పరిచర్యలోని యేసయ్యకి ఆయన కొంతమంది శిష్యుల్ని ఏర్పరచుకున్నారు. 12 మంది ఎన్నిక చేసుకొని వారి పరిచర్య నిమిత్తము ఆయన తర్ఫీదు చేసి ప్రత్యేకంగా ఆయన తర్ఫీదు చేసి ఉన్నారు. కానీ వీరెవ్వరు కదా, 70 మంది శిష్యులు, 12 మంది అపోస్తులు, అంతర్గతంగా ఇంకా కూడా ఆ 12 మందిలో కూడా ఆయనకి ఇంకా అంటే యోహాను, యాకోబు, పేతురు అన్నవారు అంతర్గతమైన శిష్యులు అన్నమాట. వారు ప్రత్యేకమైన సందర్భాల్లో యేసుతో పాటు ఉన్న శిష్యులు. వారు కూడా ఎవరు లేరు. అంటే యేసయ్య ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన అనేక మంది బహుజన సమూహము ఆయన స్వస్థతల కొరకు, లేదంటే ఆయన చేసిన కార్యాలు చూడటానికి, వినటానికి, స్వస్థతలు పొందుకోవడానికి అనేక మంది, లేఖనాలు ఏమనుంటుందమ్మా, అనేక మంది జన సమూహము ఆయన వెంబడించిన వారు అనేక మంది ఉన్నప్పటికీ కూడా ఆయన ద్వారా మేలు పొందిన వారు
వాళ్ళు ఎవ్వరూ కూడా ఆయనకు అవసరమైన పరిస్థితుల్లో, యేసయ్య ఆఖరి సమయంలో, మరణ సమయంలో, ఎప్పుడైతే ద మోస్ట్ నీడెడ్ టైం కదా, యేసయ్యకి ఆయన చనిపోవాల్సిన సమయంలోని వీళ్ళెవ్వరూ లేరు. కానీ ఎవరు నించున్నారమ్మా ఆయనతో పాటు? ఎవరున్నారంటే ముందు స్లైడ్ పెట్టినాను. ఆయనతో పాటు ఉమెన్ వేర్ ద లాస్ట్ ఎట్ ద క్రాస్ కదా, ఆఖరి వరకు అనేక మంది, కొంతమంది స్త్రీల్లో కూడా చాలామంది వెంబడించారు, చాలామంది చూసి వెళ్ళిపోయారు. కానీ ఆఖరి వరకు ఆయన సిలువ యొద్ద నిలిచి ఉన్నారంట. ఆయన భూస్థాపితం చేసిన తర్వాత కూడా కొంతమంది స్త్రీలు, ఎవరంటే మగ్దలేని మరియ అని ఉంటుంది, కొంతమంది ఆ స్త్రీలు ఏంటంట వాళ్ళు చూస్తూనే ఉన్నారంట. ఇంకా అయిపోయిన కూడా వారు చూస్తున్నారంట. ఎక్కడ ఆయన సమాధి చేశారు, ఎట్లాగా ఆయన ఆ రాయిని మూసివేశారు కూడా, అవన్నీ చూడడానికి అక్కడే నిలిచి ఉన్నారు అనమాట. అంటే దే ద లాస్ట్ ఎట్ ద క్రాస్ అండ్ ద ఫస్ట్ ఎట్ ద టూమ్. అండ్ సమాధి దగ్గరికి కూడా ఎవరున్నారంట? స్త్రీలే మొదటి వెళ్ళారంట. ఇంకా చీకటిగా ఉన్న సమయంలోనే కూడా వాళ్ళు వెళ్ళి ఉన్నారంట. సిలువ వద్ద చివరి వరకు ఉన్నవారు స్త్రీలు, సమాధి యొద్దకు మొట్టమొదట వెళ్ళింది కూడా స్త్రీలే. యేసు మరణమును చూసింది ఎవరమ్మా? స్త్రీలు చూశారంట. యేసు భూస్థాపితను చూసింది కూడా స్త్రీలే. సుగంధ ద్రవ్యాలు కొనింది కూడా స్త్రీలే కదా. ఆ తర్వాత సమాధి వద్ద దూతను చూసింది కూడా ఎవరు చూశారు? స్త్రీలే చూశారు కదా. ఎవరిని వెతుకుచున్నారు అని అన్నప్పుడు, ఇక్కడ ఎందుకు వెతుకుచున్నారు, మృతుల్లోనే ఎందుకు వెతుకున్నారు, ఆయన సజీవుడై ఉన్న ఆ మాట చెప్తున్నప్పుడు కూడా, ఆ దూతలు చెప్తున్న మాటలు విన్నది కూడా స్త్రీలే. ఆఖరిగా ఏంటంటే పునరుద్ధారణైన యేసు ప్రభువుని చూసింది కూడా స్త్రీలేనమ్మా, జ్ఞాపకం ఉంచుకోండి. ఆ తర్వాత ఆయన పునరుద్ధాన వర్తమానం కూడా శిష్యులకి చెప్పింది కదమ్మా. ఎవరు చెప్పారంట? స్త్రీ చెప్పింది. ఏ స్త్రీ అంట? మగ్దలేని మరియ. అపోస్తులు అనబడిన వారికి అపోస్తులుగా ఏం చేశారంటే ఒక స్త్రీనే ఈ పునరుద్ధాన ఈ మాటను చెప్పడానికి కదా. క్రైస్తవ సమాజానికి, విశ్వాసానికి మూలమైన పునరుద్ధానం, నిరీక్షణకు మనకి ఆధారమైనది ఏంటంటే యేసయ్య ఆయన చనిపోయిన తర్వాత అక్కడితో క్లోజ్ అయిపోయి ఉండిపోతే క్రైస్తవ్యము మనము ఏంటంటే మన విశ్వాసము వ్యర్థమైపోను. కానీ ఆయన 3వ దినాన చనిపోయి లేచారు కాబట్టి మనకేంటంటే నిరీక్షణ ఒకటి ఉంది కదా. మన క్రైస్తవానికి వాట్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ అ క్రిస్టియన్ ఫెయిత్ అని అంటే దట్ ఈస్ అ హోప్, అ బ్లెస్డ్ హోప్. ఏంటంటే ఆయన చనిపోయాడు, ఆయన తిరిగి మరలా వస్తాడు అన్న నిరీక్షణకు ఏంటంటే మొదట ఆ సువార్తను ప్రకటించడానికి కూడా ఎవరు కావాల్సి ఉందంట? ఒక స్త్రీయే వెళ్ళి చెప్పిందంట. అనేక మంది ఉన్నారు 70 మంది ఉన్నారు, 12 మంది ఉన్నారు, 3 ఉన్నారు. తర్వాత తను ప్రేమించిన యోహాను కూడా ఉన్నాడు కదమ్మా. యోహాను తను ప్రేమించిన శిష్యుడైన యోహానికి వారెవ్వరిని దేవుడు ఎన్నుకోలేదు. కానీ యేసయ్య ఎవరిని ఎన్నుకున్నాడు? ఒక స్త్రీని ఎన్నుకొని తన సువార్తను ప్రకటించి ఉన్నాడు. అలా మనం చూసినట్లయితే మనం చూసుకున్నాం కదమ్మా. ఆ చాట్లోని ఫస్ట్ ఏంటుంటుందంట? యేసు తల్లి మరియ. యేసు తల్లి మరియ చూడండి, 19 లూకాసు వార్త 19వ అధ్యాయము 15వ మాటలో చూసుకున్నట్లయితే ఈ వచ్చి ఆఖరి వరకు ఉన్న స్త్రీ అన్నమాట. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరి ఎవరని చెప్పుకున్నామమ్మా? సలోమి కదా. ఆ క్లోపా భార్య అయిన మరియను, మగ్దలేను మరియయు యేసు సిలువ యొద్ద నిలిచుండిరి. ఇప్పుడు క్లోపా భార్య ఎవరు? మరియా కదమ్మా. మగ్దలేను మరియ సిలువ యొద్ద నిలిచుండిరి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మొదటి దేవుని తన అనాది రక్షణ సంకల్పం నెరవేర్చడానికి ఒక స్త్రీ అవసరమైనది. అనాది సంకల్పం అంటే రక్షణ సంకల్పానికి ఎవరు అవసరమై ఉందంట? ఒక స్త్రీ కదా. కన్యక గర్భమందు కుమారుని కనును ఆయన ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును అన్న కదా. ఎన్నాళ్ళ నుంచో కదా, అనేక సంవత్సరాల నుంచి ప్రవక్తలు ప్రవచించిన ఆ ప్రవచనాలు నెరవేర్చడానికి ఒక సమయం వచ్చింది, ఒక గడియ వచ్చింది. అప్పుడు దేవుడికి తన సంకల్పాన్ని, రక్షణ ప్రణాళికను నెరవేర్చడానికి ఏంటంట? ఒక స్త్రీ కావాల్సి ఉన్నది. ఆ స్త్రీ ఎవరో కాదు కానీ ఎవరంట? తల్లి అయిన మరియను ఆయన ఎన్నుకున్నాడు. ఆ దినాల్లో అంట యెరూషలేములోని
అనేకమంది అసలు ఈ ప్రవచనాలు జరుగుతున్నప్పుడు ధర్మశాస్త్రం ఎరిగిన వారు కాబట్టి చాలామంది కన్యకలుగా ఉండటానికి తన పరిశుద్ధులు ఏం చేసేవారంట, వాళ్ళు ఎదురు చూస్తుంటంట మెస్సయ్య నా గర్భాన పుడతాడేమో అని అనుకున్నారు. కానీ దేవుడు ఒక కన్యకను, షీఈస్ అరౌండ్ 16 or 17 years ఆఫ్ ఏజ్ అని అనుకుంటారు కదా, ఆ సమయానికి యేసయ్య తన గర్భం రావడానికి, గర్భాన్ని దాల్చడానికి మరియా తన వయసు ఎంతమ్మా, అరౌండ్ 14 to 15 years, చాలా అమాయకమైన చిన్న వయసులో యవ్వన కాలంలోని ఆమెకి ఈ వార్త గాబ్రియల్ దూత వచ్చినప్పుడు ఏం చేసిందంటే, కన్యకైన మరియా విధేయత పరిశుద్ధత ద్వారా ఏమొచ్చిందంట, ఆశీర్వాదం వచ్చింది. లోకమంతటికి ఏమొచ్చిందమ్మా, లోకరక్షకుడు అనుగ్రహింపబడి ఉన్నారు. తన పరిశుద్ధ దేవుడు ఒక స్త్రీని వాడుకోవాలన్నా, ఒక మనిషిని వాడుకోవాలన్నా, తన పాత్రగా వాడుకోవాలంట మొట్టమొదటిగా ఆధిక్యత దేవుడు చూసేదేటంట, ఒక పాత్రని కావాలని అనుకున్నప్పుడు పరిశుద్ధత. తను పరిశుద్ధ కన్యకగా తన జీవితాన్ని ఉంచుకుంది కాబట్టి, యజమానుడు వాడుకునే పాత్రలుగా మరియ ఉంది కాబట్టి, యేసయ్య తన గర్భాన్ని వాడుకొని తన ద్వారా ఈ లోకానికి మానవ అవతారిగా రావడానికి ఒక స్త్రీ, తన విధేయత కదా. విధేయత ఎందుకు అని అంటే, ఆ రోజుల్లోని ఏంటంటే ఆమె ప్రదానం చేయబడిన స్త్రీ. అప్పుడున్న సంస్కృతి కట్టుబాట్లు ఏంటంటే వివాహం అవ్వకముందు గర్భాన్ని దాల్స్తే ఏంటంటే దానికి శిక్ష ఏంటంటే ధర్మశాస్త్ర ప్రకారము మరణశిక్ష అని ఉంటుంది అనమాట. మరణశిక్ష ఆ కట్టుబాట్లకి అటన్నిటికి ఎదురీది వాటిలన్నీ అధిగమించి, అన్ని కష్టాలన్నీ అధిగమించి నీ దాసురాలను నీ చిత్తమే నెరవేరును గాక అని చెప్పి విధేయతతో దేవుని చిత్తాన్ని తన ద్వారా జరిగించింది. షీఈస్ అవైలబుల్ టు గాడ్. దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. కానీ ఆ స్త్రీ అక్కడ మరియా ఒప్పుకోకపోతే, దేవుడు తనకి అందుబాటులో లేకపోతే, ఎస్ అనకపోతే, దేవుని ప్రణాళికకి ఒక స్త్రీ ఎస్ అనకపోతే దేవుడు బలవంతంగా ఏది చేయలేడు కదమ్మా. అట్లాగా చేయలేడు. సంసోన్ని వాడుకుందాం అని అనుకున్నాడు, సౌల్ని వాడుకున్నాడు, ఇంకా దేవుని చిత్తం బోల్డ్ ఉండొచ్చు ఏమో. కానీ వారందరూ ఏంటంటే దేవునికి అందుబాటులో రాలేకపోయారు కాబట్టి దేవుడు వారిని సంపూర్తిగా వాడుకోలేకపోయాడు. కానీ మరియ సంగతి చూసుకున్నట్లయితే ఆమె విధేయత, ఆమె పరిశుద్ధ ఏం చేసిందంటే లోకరక్షకుడిని మనకు అనుగ్రహించింది. కుమారుని మరణ వేదనలు చూస్తూ శిలువ వద్ద నిలిచి ఈ తల్లి దుఃఖము వర్ణనాతీయము ఊహింప సఖ్యము కానిది. ద గ్రేటెస్ట్ నైట్ మేర్ ఫర్ ఎనీ మదర్ ఈజ్ సీయింగ్ ద డెత్ ఆఫ్ దేర్ ఓన్ చిల్డ్రన్. అవునా కాదమ్మా? ఎవరు చెప్పగలరు? చిన్న కష్టమో చిన్న బాధ, అందరము ఇంచుమించుగా అందరం తల్లులే ఇక్కడ కదా. ఏదన్నా చిన్న కష్టమో బిడ్డకి వింటే చాలు, అక్కడ అయింది ఆ దూరదేశంలో, లేదంటే ఇక్కడ అయ్యింది, అయ్యిందని మనసులో మాట మనకు పడగానే గుండంతా నీరైపోతుంది కదమ్మా. అట్లాంటిది తన చేతులతో కదా, తన చేతులతో పెంచి ఎంత సర్వోన్నతుని కుమారుని, ఎంత దేవుని కుమారుడైనప్పటికీ కూడా తల్లి ఎప్పుడు తల్లియే కదా. అట్లాంటి తల్లి ఏం చేస్తుందంట, తన కుమారుడు మొదటిగా తన కుమారుడు కళ్ళు విప్పడము మరియ చూసే ఉండుంటుంది కదా. ఆఖరిగా సిల్వరో కళ్ళు మూయడం కూడా తను చూస్తూనే ఉంది కదా. మరి ఇంకేంటంటే అంత హృదయ విదారకమైన స్థితి కానీ ఆ విషాదం కానీ ఏ తల్లికి రాకూడదు. తల్లిదండ్రులు ఏమనుకుంటారో వాళ్ళ బిడ్డలు ఉంటుండగానే వారి చేతుల మీదుగానే వెళ్ళిపోవాలి, లేదా ఉంటుండగానే ప్రతి తల్లిదండ్రులు అదే అని అనుకుంటారు. కానీ ఇది వారు అనుకోరు కదా. ఈ మరియకు వచ్చిన దుస్థితి చాలా వర్ణనాతీయం. ఇట్ ఈస్ జస్ట్ అంటే ఇమాజినబుల్ అన్నీ, కానీ మనం డిస్క్రైబ్ కూడా చేయలేని పరిస్థితిలో అక్కడ మరియా అక్కడ నిలిచి ఉంది. చాలామంది ఏం చేస్తారంటే చూడండి, ఎవరైనా బిడ్డలు అందొచ్చిన కుమారుడు కానీ బిడ్డలు కానీ మనం మనం సాధారణంగా ప్రాక్టికల్గా ఆలోచించుకుంటే ఏమవుతారంటే వెరీ అన్కంట్రోలబుల్. వాడిని కంట్రోల్ చేయడము చాలా కష్టమైపోద్ది. వాడిని ఓదార్చడం కానీ, ఏ మాటలతో ఓదార్చడం కానీ ఆ తల్లిదండ్రులకి చాలా కష్టమైపోతూ ఉంటుంది. లేదంటే దే గో ఇన్ టు షాక్ కదా. ఒక ఏంటంటే స్పృహకు తప్పిపోతూ ఉంటారు, ఒక షాక్లోకి వెళ్ళిపోతూ ఉంటారు, లేదంటే వాడిని కంట్రోల్ చేయడం చాలా కష్టమైపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఖచ్చితంగా ఏదైతే మరియ చూస్తుందో తన ఆ తల్లి ఆక్రందన వేదన అది వర్ణనాతీయమో అని అనుకున్నాం కదా. అయినప్పటికీ కూడా ఏం చేసిందంట, పారిపోలేదు భయంతో. అక్కడ చూస్తుంది మామూలుగా సిలువను
యేసయ్యకు మరణశిక్ష విధించటం లేదు. ఒక ఉరిశిక్ష లాంటిది అయితే కాదు, కానీ అత్యంత కఠినమైన ఘోరమైన మరణం వరకు కొట్టి 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 చంపేసే రోమీలు అత్యంత ఏంటంటే కఠినమైన శిక్ష ఏదైతే ఉందో ఇప్పటికీ ఈ క్రూసిఫికేషన్ కదా, ఈ సిలువ వేయటం అనేది మొత్తం ప్రపంచంలో ఉన్న అన్నిటి ఫార్మ్స్ ఆఫ్ పనిష్మెంట్స్ అన్నిటిలో కన్నా ద క్రూయలెస్ట్ ఫార్మ్ ఆఫ్ పనిష్మెంట్. అటువంటిది ఆయన కుమారుడికి వల్ల చనిపోతున్నాడు అని అన్నప్పుడు ఆ తల్లి ఏం చేసిందంట, పారిపోలేదు, వెనుతిరిగిపోలేదు, రొమ్ములు కొట్టుకొని ఏడవలేదు, కానీ షీ వాజ్ దేర్ టిల్ ద లాస్ట్ మూమెంట్ విత్ హర్ సన్ కదా. తన కుమారుడు అవసరమైనప్పుడు కదా, ఏదైతే అవసరమైందో అందరూ వెళ్ళిపోయారు, అందరూ విడిచిపెట్టి పారిపోయారు కదా. ఆ టైంలో శిష్యులు ఏం చేస్తున్నారంట, భయంతో పారిపోయారు అని ఉంటుంది, భయంతో చెదిరిపోయారు. గొర్రెలు కాపరిని కొట్టును గొర్రెలన్నీ చెదిరిపోయిన లేఖనములు ప్రవచనము నెరవేరులాగిన వారందరితో భయంతో పారిపోవడమే కాకుండా తలుపులు వేసుకుంటూ ఇంకా నెక్స్ట్ మేమే ఉన్నాము ఆ గుంపులో, మేము అనుచరులం కాబట్టి, మేము శిష్యులం కాబట్టి మమ్ము కూడా ద నెక్స్ట్ ఫేట్ అదే మాకు యేసయ్యకి వచ్చిన గతే మాకు పడుతుందని భయం వేసుకొని వాళ్ళు తలుపులు మూసుకొని వాళ్ళు భయంతో వణికిపోతున్న స్థితిలో కూడా ఈ తల్లి ఏం చేస్తుందంట, ఆఖరి వరకు అక్కడ ధైర్యంగా నిల్చుంది. వెన్ ద చిల్డ్రన్ నీడెడ్ ద మోస్ట్ మదర్ స్టాండ్స్ కదా. అట్లాగా ఈ తల్లి ఏంటంటే గుండెని ధైర్యపరుచుకొని మనసున్న నడుమును కట్టుకొని తన యేసయ్య కొరకు ఆయన కొరకు అక్కడ నిశ్చేష్టురాలే నించొని ఆలోచన చేస్తూ ఉంది. అక్కడ తర్వాత ఆ స్త్రీ గాబ్రియల్ దూత వచ్చినప్పుడు ఏమంటుందంట, మొదటిగా దయాప్రాప్తురాలా నీకు శుభము అని అంటుంది. ఆ తర్వాత అనేకమైనవి చెబుతూ ఈయన సర్వోన్నతుడు గొప్పవాడే సర్వోన్నత కుమారుడు అవుతాడు, యాకోబు వంశస్థులు యుగయుములు ఏలుతాడు, ఆయన రాజ్యం అంతం లేదు అని చెప్పిన తర్వాత సిమియోను చెప్తాడు. అనేకమైన ప్రవచనాలు చెప్పినప్పుడు ఆయన ఇజ్రాయెల్కు వెలుగుగా ఉంటూ ఉంటాడని, లేదంటే ఆయన పరిపాలిస్తూ ఉంటాడని చెప్పినప్పుడు ఆమెకి అర్థమవలేదేమో. మిగతా ఇజ్రాయెల్ అందరూ ఏమని అపోహపడ్డారు, ఒక మెస్సయ్య వస్తాడు, ఒక మెస్సయ్య వస్తాడు అని అన్నప్పుడు ఇజ్రాయెల్ అందరూ ఎట్లాగ అపోహపడ్డారంటే ఈ రాజ్యాన్ని అప్పుడు యేసయ్య కాలంలోని ఎవరు పరిపాలిస్తున్నారంటే రోమీయులు పరిపాలిస్తున్నారు. ఆ రోమీయులు పరిపాలిస్తున్నారు కాబట్టి వారు చేతుల నుంచి మమ్మల్ని విడిపించడానికి, మాకు ఆదరణ కలిగించడానికి, మాకు క్షేమాన్ని కలిగించడానికి, వారి నుంచి విడిపించడానికి దావీదు రాజ్యం ఏర్పడుతుంది. అందుకే ఏమంటుంటారంటే హోసన్నా జయము అని చెప్తూ ఉంటారు. అప్పుడు వరకు ఒక వారం క్రితం వరకు హోసన్నా జయము ఏంటంటే వచ్చుచున్న దావీదు రాజ్యముకి స్తుతింపబడును గాక అని చెప్తున్న వారు ఒక వారమై తిరిగి లోపుకి ఏంటంటే శుక్రవారంన ఆయన సిలువ వేసి చంపుతున్నారు. అంటే వారందరూ ఏమని అపోహపడ్డారంటే, మిస్అండర్స్టాండ్ చేసుకున్నారంట, మాకు ఒక పొలిటికల్ కింగ్ వస్తారంట కదా, మమ్మల్ని ఏలటాన్ని మమ్మల్ని నడిపించడానికి రోమీలందరినీ హతం చేసి వారి చేతుల్లోంచి మమ్మల్ని విడిపించి ఏంటంటే మమ్మల్ని ఇజ్రాయెల్ అందరినీ దావీదు రాజ్యాన్ని మళ్ళా స్థాపించి దావీదు ఏలిన దినాలు మళ్ళా క్షేమకరమైన దినములు వస్తాయని చెప్తూ యేసయ్యని అటు రీతిగా అనుకొని ఆయన చేస్తున్నప్పుడు ఏంటంటే అప్పుడు అట్లాగ అనుకుంది, అందరితో పాటు మరియ కూడా అట్లాగే అనుకుంది. కానీ ఇప్పటికీ అక్కడ హేళనలు చూస్తున్నప్పుడు, ప్రధాన యాజకులు చేస్తున్నప్పుడు హేళన చేస్తున్నారు. వీడు తాను అందరినీ రక్షించాడు, కానీ సిలువలకు ఎక్కినప్పుడు తాను రక్షించుకోలేకపోయారని అపహారం చేస్తున్నప్పుడు, హేళన చేసినప్పుడు, దూషణ మాటలు చేస్తున్నప్పుడు తల్లిగా అవన్నీ తట్టుకుంటూ కూడా ఏముందంట, సిమియోను అంటుంటాడు కదా, నీ హృదయంలోంచి ఖడ్గం దూసుకొని పోతుందంట. ఒక ఖడ్గం కాదు, కానీ తనకి ఏంటంటే అది అర్థం చేసుకోవడానికి, దేవుని ప్రణాళికను అర్థం చేసుకోవటానికి కదా. ఆ పస్కా పండుగ అవుతున్నప్పుడు 12 ఏళ్ళు ఉన్నప్పుడు యేసయ్య ఆయన తప్పిపోతాడు. పస్కా పండుగ యెరూషలేము వెళ్ళినప్పుడు ఆయన తప్పిపోతూ ఉంటే 3 దినములు అయిన తర్వాత ఆయన వెతికిన తర్వాత అక్కడ ఎవరిని కనుక్కుంటుందంట, ఆ బోధకుల మధ్య కూర్చొని ఆయన బోధకుల్ని ఆ ప్రశ్నలు వచ్చి ఆశ్చర్యపోతూ ఉంటారు. అప్పుడు ఏమంటుందంట, ఎందుకు నాయనా నువ్వు ఇట్లాగా మేము దుఃఖపడుతున్నాం, తల్లిదండ్రులు నేను వెతుకుచున్నాము అని అంటే, నా తండ్రి పని మీద నేను ఉంటాను కదా అని అంటూ ఉంటా. ఆ తర్వాత కానాను వివాహంలో మరియ మాట్లాడినప్పుడు నా సమయం ఇంకనూ రాలేదు అని యేసయ్య అంటాడు. ఆ తర్వాత ఎవరు నా తల్లి నా తండ్రి, దేవుని చిత్తము, సహోదరులు ఎవరు, దేవుని చిత్తము నెరవేర్చువారే. బహుశా అక్కడ మౌనంగా నిలబడి అవన్నీ వింటుంటూ అప్పుడు వరకు అర్థం అవ్వలేదు దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక ఏంటో అర్థం కాకుండా అప్పుడు ఏం చేసుకుంటుందంట, అప్పుడు దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక, ఆ సమయము, ఆ గడియ
ఏమిటి అని చెప్పి మౌనంగా ఇప్పుడు కూడా మొదట ఎట్లాగా ఆయన గర్భాన్ని ధరించినప్పుడు ప్రభు దాసురాలని అని ఒప్పుకుందో, ఆ విధేయత ఒప్పుకుందో, ఇప్పుడు కూడా ఇది దేవుని చిత్తము, ఇట్లాగా జరగవలసి ఉన్నది అని చెప్పి ఏం చేస్తుందంట, మౌనంగా ధైర్యంగా అక్కడ నించొని ఒక ఖడ్గం కాదు కానీ ఎన్ని ఖడ్గాలమ్మా, స్త్రీగా అనేక ఖడ్గాలు తన హృదయం నుంచి వెళ్ళిపోయి అయినప్పటికీ కూడా ఆమె అంతం వరకు నిలిచి ఉన్నది. కాబట్టి ఏంటంటే మేడగదిలోని అక్కడ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నట్టుగా కూడా ఉంది. ఆఖరికి ఇవన్నిటి కొరకు ఏం చేసిందంటే ఆయన మరణ పునరుద్ధాన అన్ని స్టేజెస్లో కూడా, మరణంలో ఉంది, భూస్థాపితంలో ఉంది, దాని తర్వాత పునరుద్ధానంలో కూడా ఆమె ఆఖరి వరకు నిలిచి ఉంది కదా. ఆ తల్లి నిలిచి ఉంది కాబట్టి ఆమె ఏమని కొనియాడబడుతుంది, స్త్రీలలో ఆశీర్వాదము పొందినదే. ఈ దినాన్న మన సంగతి ఏంటని ఆలోచించుకోవాలి. ఓకే, ఇవన్నీ మనం నేర్చుకున్నాం, అప్పుడు ఇట్లా జరిగింది కాబట్టి ఇది మనం తెలుసుకోవడం వల్ల ఏంటంటే కదా, ఒక స్త్రీ వల్ల పాపము లోకం మీదకి అంతటికీ వచ్చింది ఒకసారి. ఎవరంట? అవ్వ. కానీ దేవుడు కనికరించి ఏం చేశాడంటే ఇంకొక స్త్రీ ద్వారా, ఒక స్త్రీ విధేయత ద్వారా, ఆమె పరిశుద్ధత ద్వారా లోకరక్షకుడికి రావడానికి ఈ రక్షణ ప్రణాళిక మనందరికీ ఇచ్చిన తర్వాత ఏం చేశాడంట, ఆమె ద్వారానే దేవుడు వాడుకొని ఉన్నాడు. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆమె అయితే ఏం చేసిందంటే మనం తీసుకున్న నిర్ణయాలే మన కుటుంబానికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండటానికి అవి చేస్తాయంట కదా. మరియ అయితే 9 నెలలు మాత్రమే లోకరక్షకుడిని ఏంటంటే కడుపులో మోసింది. కానీ మనకున్న ధన్యత ఏంటంటే మనము ఆయన నామాన్ని మనం ఎప్పటి వరకు అంటే 9 నెలలు కాదు కానీ మన మరణ పర్యంతము ఏం చేయగలమన్నా ఆయన నామాన్ని మనం ఈ లోకంలో వి హ్యావ్ బీన్ కాల్డ్ యాజ్ అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్ కదా. దేవుని పేరు పెట్టుకున్న మనము, దేవుని నామం పెట్టుకున్న మనం, క్రైస్తవులుగా పిలువబట్టిన మనము ఏం చేయాలంటే క్రీస్తుని కలిగిన మనము ఏంటంటే ఆయన నామాన్ని మనము ఈ లోకానికి పరిమళ సువాసనముగా ఉండటానికి మన జీవితాల్ని, స్త్రీలుగా మన జీవితాల్ని కట్టుకోవాల్సింది. రెండోది మనం చూసుకున్నట్లయితే 27వ అధ్యాయము 55, 56 మీకు స్క్రీన్స్లో పెట్టబడి ఉంటే చూడండి. యేసుకు ఉపచారం చేయుచు గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరం నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేను మరియ, యాకోబు. చూసారమ్మా, అక్కడ మగ్దలేను మరియ ఉంది. నేను సగమే చదువుతాను. 61 చూడండి. 61లో ఉంది మగ్దలేను మరియ, వేరొక మరియ అక్కడనే సమాధి ఎదురుగా కూర్చుని ఉండేరి. సమాధి అక్కడనే, అందరూ వెళ్ళిపోయారు. సమాధి అయిపోయిన తర్వాత ఈ వేరొక మరియ ఇంకేం చేశారంట, ఈ మగ్దలేను మరియ ఏం చేస్తున్నారంట, అక్కడనే ఎదురుగా కూర్చుని ఉన్నారు. అట్లాగే 28వ అధ్యాయము 1 నుంచి చూసుకున్నట్లయితే, విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారంన తెల్లవారుచుండగా మగ్దలేను మరియు వేరొక మరియు సమాధిని చూడ వచ్చిరి. అంటే మనం చూసుకున్నట్లయితే రమారమి 3 మైళ్ళు ఉంటుందంట ఈ ప్రాంతానికి. అంటే ఈ ప్రాంతానికి 3 మైళ్ళు ఉంటే ఇంకా తెల్లవారుగుండా వచ్చిందంటే తను ఎప్పుడు బయలుదేరి ఉండదో మనము, ఇంకా చీకటిగా ఉందంట సమాధి దగ్గరికి. కానీ ఈ మగ్దలేను మరియ ఏం చేసిందంట, ఇంకా తెల్లవారకుండానే సమాధి దగ్గరికి వచ్చి ఉన్నది. పెట్టినాను మగ్దలేను మరియ. ఆ తర్వాత ఆమె కొరకు మనం తెలుసుకున్నట్లయితే అన్ని సువార్తల్లో మనం చూసుకునే ఇందాక ప్రస్తావించబడిన శిష్యురాలు 7 దయ్యముల నుండి విడుదల పొందింది. అక్కడ ఆమె కొరకు లేఖనాల్లో ఏం రాయబడిందంట, ఆమె 7 దెయ్యములు పట్టి పీడింపబడుతున్న స్త్రీ. ఆమె మగ్దలేన ప్రాంతస్తురాలు. మగ్దలే అనేది ఆమె పేరు ప్రస్తావించబడక ముందు ఎప్పుడూ కూడా ఇదేంటంట, ఇప్పుడు బేతనీ మరియని ఎట్లాగ అంటున్నామో కదా, షునేమి రాయలని ఎట్లాగ అంటున్నామో, ఆమెకి పేరు లేదు కానీ ఆమె పేరుని బట్టి ఎట్లా ప్రస్తావిస్తున్నామో, మగ్దల అనే గ్రామం కూడా అది చాలా ఊదా రంగు పొడి, అది చాలా వృద్ధి పొందిన పట్టణం అనమాట. అంటే అభివృద్ధి, చాలా బిజినెస్ ఓరియంటెడ్గా చాలా డెవలప్ అయిన ఆ పట్టణం అనొచ్చు, లేదంటే ప్రాంతం అనొచ్చు. ఆ ప్రాంతం నుంచి మగ్దలేను మరియ ఆ ప్రాంతస్తురాలు అనమాట. అంటే ఇంకొకటి కూడా ఏంటంటే తను చాలా ధనవంతురాలు అని ఉంది. పరిచారము చేయు స్త్రీగా ఉంది. చూడండి, లూకా సువార్త 8వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే, లూకా సువార్త 8వ అధ్యాయము
1 నుంచి చదువుతాను. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామంలోనూ సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొంత స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేన అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడకు కూజా భార్యకు యోహన్న, సుసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరుల అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము ఏం చేస్తున్నారమ్మా? ఉపచారము చేయిచూ వచ్చిరి అంట. ఆమె 7 దయ్యములతోని బంధింపబడింది. ఆమె జీవితం ఏంటంటే చీకటి జీవితం. ఒక దయ్యంతో ఉంటేనే చూడండి, మూగా చెవిటి దయ్యంతో బాధపడుతున్న వాడు ఏంటంట మూర్ఛిల్లిపోతూ ఉంటాడంట. తండ్రి యేసయ్య దగ్గరికి మా శిష్యులు వదిలించలేకపోయారు. యేసయ్య దగ్గరికి తీసుకొస్తే ఎక్కడ పడితే అక్కడ తోసేస్తుంది, ఎక్కడ పడితే అక్కడ షివరింగ్స్ వస్తున్నాయి, షీజర్స్ వస్తున్నాయి అని చెప్పి ఏంటంట చెప్తున్నారు. అంటే వారి జీవితం ఎట్లా ఉంటుందంట. ఇప్పుడు చూడండి, 7 అన్న మాటకి సంపూర్ణమైంది. అంటే అంధకార బంధంలోని ఏంటంటే సంపూర్ణంగా పట్టబడిన జీవితం మరి అది కదా. అప్పుడు వరకు ఏంటంటే ఫ్యామిలీతో సంబంధం ఉండదు, ఇంకెవ్వరితో ఉండదు కదా. సంపూర్ణమైన శాతాను బంధకాల్లోని అధికారం కింద ఉన్న స్త్రీని యేసయ్య విడిపించి ఉన్నాడు. ఆయనకు విమోచన దయచేసి ఉన్నాడు కదా. విమోచన దయచేసి ఉన్నప్పుడు ఆ స్త్రీ కదా ఎప్పుడైతే తన జీవితంకు విడుదల వచ్చిందో, యేసయ్య తను ముట్టి బాగుపరిచి ఉన్నాడో, కృతజ్ఞత ఆయన యేసయ్యకు మహిమ చెల్లించేసి ఆ ఒక్కడు వచ్చి కుష్ఠరోగుడు వెనక్కి ఒక్కడు వచ్చి బిగ్గరగా కేకలు వెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వెళ్ళిపోలేదు. కానీ ఒక తీర్మానం అయితే చేసుకుంది. ఎంతవరకు చేసుకుందంట? నేను నా క్రీస్తుతో నేను ఉంటాను. నేను ఏదైతే అనుకున్నానో, వృద్ధిగల పట్టణం చాలా ఏంటంటే డెవలప్డ్ సిటీ మగ్దలేన్, అక్కడికి నేను వెళ్ళను, నా కుటుంబంకి వెళ్ళను, లేదంటే మళ్ళీ నేను వెనుగు తిరుగు రూతు వలె ఏంటంటే మరణము అయినంత వరకు నన్ను వేరు చేయలేను అన్న తీర్మానం గట్టిగా తీసుకుంది. యేసయ్యని ప్రేమించింది, ఆయన్ని అంతం వరకు వెంబడించింది. కాబట్టే ఆమెకు ఏ స్త్రీకి లేని ఘనతను చరిత్రలో ఒక సాక్షిగా, ఆయన పునరుద్ధానాన్ని సాక్షిగా దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఆమెకు పరిచారం చేసింది. ఇప్పుడు చాలామంది చూసండి, ఏంట స్త్రీ ఎక్కడ పెట్టిందంట? ఇప్పుడు ధనవంతురాలు, ఆస్తుంది, ఉపచారం చేసింది. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలపడానికి ఎక్కడెక్కడికి వెళ్తున్నారమ్మా? ప్రతి పట్టణానికి వెళ్తున్నారంట, ప్రతి గ్రామానికి వెళ్తున్నారంట. ఈ రోజుల్లాగా మనము ఒక గ్రామానికి సువార్త చేయడానికి వెళ్తున్నప్పుడు ఒక కార్స్ కానీ ఇంకేమీ లేవు, కానీ రవాణాకి ఏమీ లేవు, కానీ ట్రాన్స్పోర్టు వారు ఏంటంటే ఆ గలిలియా ప్రాంతం కొండలు వస్తాయి, గుట్టలు వస్తాయి, రాళ్ళు ఉంటాయి, వాటన్నిటిలోని నడిచి వెళ్ళాలి. సువార్త ప్రకటించుకుంటూ బహుజన అనుభవం వచ్చినప్పుడు అక్కడ అంత అలిసిపోయిన తర్వాత అక్కడ ఏంటంటే వాళ్ళకి ఆ ఒక్కడితో అయిపోలేదు, కానీ ఇంకా చాలా అవసరతలు ఉంటాయి. కుకింగ్ ఉంటుంది, క్లీనింగ్ ఉంటుంది, వారికి కావాల్సిన వసతులు అరేంజ్ చేయాలి. వాటన్నిటికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందమ్మా? ఎవరు చేశారంట? ఇక్కడ రాయబడిన ఈ స్త్రీలందరూ కూడా ధనవంతులు స్త్రీలు. వారు ఎక్కడ పెట్టుబడి పెట్టారంట? దేవుని రాజ్య విస్తారంలో పెట్టుబడి ఉన్నారు. మనం బేతనీ మరియ లేఖనాల్లో మనం చూసుకున్నట్లయితే 3 సార్లు తన ప్రస్తావన వచ్చినప్పుడు కూడా యేసు పాదముల వద్ద కదా అనేకమైన పనులు పెట్టుకొని మార్తా తొందరపడుచున్నది, కానీ ఆమె శ్రేష్టమైనది ఎన్నుకుందంట. ఎవరు? బేతనీ మరియ ఎన్నుకొని ఆయన పాదముల వద్ద దేవుని వాక్యము వినుచున్నది అంట. ఆ తర్వాత ఇంకా ఆయన లాజరు చనిపోయినప్పుడు ఏముంటుంది, తన కొరకు యేసయ్య వచ్చాడని తెలిసి వెంటనే ఎక్కడ పడిందంట? మరియ యేసు పాదముల మీద పడిందంట. ఆ 3వసారి మనం చూసుకున్నట్లే పస్కా పండుగ ముందు ఆయన గృహంలో లాజర్ని మళ్ళా బ్రతికించిన తర్వాత విందు చేస్తున్నప్పుడు ఏం చేసిందంట? ఆయన కాళ్ళని అత్తరు బుడ్డిని, విలువైన అత్తరు బుడ్డిని పగలగొట్టి ఆయన పాదములకి పూసిందంట. ఈ 3 సార్లు ఎక్కడ కనబడిందంట? ఆయన శిష్యురాలు బేతనీ ఏంటంటే పాదముల వద్దే ఉంది కదా. కానీ డబ్బులు ఉండడం తప్పు కాదు, బ్యాంక్ అకౌంట్లు ఉండడం తప్పు కాదు, కానీ ఎక్కడ ఓపెన్ చేయాలంటే మన బ్యాంక్ అకౌంట్ అక్కడ కూడా ఉండాలి. అక్కడ దొంగలు ఉండరు, చిమ్మట ఉండదు. ఎప్పుడు అది మనము దాసులం అయిపోతామంటే మన హృదయము దాని మీదకి ఉంది. దేవునితోని మనకి సమానంగా పోటీ పడిదంటే సిరికిను దేవునికి దాసులై ఉండలేరని దేవుని వాక్యం సెలవిస్తుందంట. మన దేవుణ్ణి ప్రేమించడానికి ఏది మనకు అడ్డంగా, అందుకే కదా ధనవంతులు ఎక్కువ మంది దేవుని రాజ్యంలో కనబడని చాలాసార్లు మనం అనుకున్నాం. కానీ అపోస్తుల కార్యంలోని ఏమని ఉంటుంది ఒక మాట, వారందరూ చిరచరాసులు అందరూ ఎక్కడ తీసుకొచ్చారంటే తీసుకొచ్చి
అపోస్తుల పాదముల దగ్గర పెట్టి ఉన్నారు కదా. మనం ఎక్కడ ఉండాల్సింది అక్కడ పెట్టకుండా డబ్బుని ఎక్కడ పెట్టారంట, వీళ్ళు పాదాల దగ్గర పెట్టారంట. ఎక్కడ కూర్చోాలంట, యేసయ్య పాదాల దగ్గర కూర్చోాలి. కానీ మనం ఎక్కడ పెడుతూ ఉంటాము, డబ్బుని లాకర్లో పెడుతూ ఉంటాము, మనసంతా అక్కడ పెడతాం. ఎక్కడ ధనం ఉంటుందో అక్కడ వాని హృదయము ఉంటూ ఉంటుందంట. ఈ స్త్రీ తెలివైన స్త్రీ కాబట్టి ఏం చేసిందంట, పెట్టుబడి ఎక్కడ పెట్టిందంట, పరిచర్యలో పెట్టిందంట. పరిచర్యలో పెట్టి ఆయన్ని వెంబడిస్తుందంట. కిందను చూడండి, క్రీస్తును ప్రేమించి విశ్వాసంతో వెంబడించిందంట కదా. అనేకమైనవి వస్తూ ఉంటాయంటే ఎంత ప్రేమించిందంటే, స్త్రీలు ప్రేమిస్తే ఇంకా మగవారు కూడా ప్రేమించలేరంట కదా. మనం ప్రేమించాలని నిజంగా చెప్తున్నా, ప్రేమించాలని గట్టి నిర్ణయం తీసుకొని ప్రేమించితే మగవాళ్ళు కూడా ఎవరు సరిపోరంట. దావీదు యోనాతాన్ని ఏమంటూ ఉంటాడంటే, చనిపోయిన తర్వాత నా ఎడల నీకున్న ప్రేమ బహు వింతైనది అని చెప్పి, అది స్త్రీల ప్రేమ కంటే అది అధికమైనది అని చెప్తూ, అంటే కంపారిజన్ ఏంటంటే స్త్రీలు అంతగా ప్రేమించగలరు అని చెప్తుందంట. అట్లాగా ప్రేమించారు కాబట్టి, ఈ స్త్రీలందరూ ప్రేమించారు కాబట్టి వాళ్ళతో యేసయ్య ద్వారా ఆ 3.5 సంవత్సరములు మేలులు అద్భుతాలు అన్నీ పొందుకున్నప్పటికీ కూడా వారి ప్రాణాలకి భయపడిపోయారు కదా. అటువంటి ఏంటంటే పరిపూర్ణమైన ప్రేమలో ఏముండదమ్మా, భయం ఉండదు. అది భయంని పారదోలుతుందని 1 యోహాను పత్రికలో ఉంటుంది. అంటే భయము ఎప్పుడు వస్తుందంటే మనం నిజంగా ప్రేమించలేం. ఈ స్త్రీలందరూ ఎంతవరకు ప్రేమించారంటే వారు తెగించారు. అది ప్రమాదమైనప్పటికీ సరే వారి ప్రాణంలో వారు లెక్క చేయకుండానప్పుడు వారు ఎవరికి, రోమా ప్రభుత్వానికి కానీ ప్రధాన యాజకులు కానీ వారు భయపడలేదు. కాబట్టి ఏంటంటే తెగించి వారు అంతం వరకు క్రీస్తుతో కూడా వారు ఉన్నారు. అనేక మంది బలవంతులైన వారు, శిష్యులైన వారు, యేసయ్య ఎన్నిక చేయబడిన శిష్యులు మగవారు అయినప్పటికీ కదా, మగవారిని తక్కువ చేయడం అనేది కాదు, కానీ లేఖనాలను బట్టి నేను చెప్పాల్సి వస్తుంది. వారందరూ వెళ్ళిపోయారు. ఒక్కరు కూడా, యోహాను తప్పే, శిష్యుడు తప్పితే ఒక్కరు కూడా లేరు. కానీ అక్కడి వరకు స్త్రీలు మాత్రమే ఉన్నాయి. ఈ స్త్రీ ఏం చేసిందంట, అంతం వరకు ఆయన ప్రేమించింది. ఎంత ప్రేమించిందంటే ఆయన్ని మోసుకొని వెళ్ళిపోతానని అంటుందంట కదా. ఆయన మోసుకొని వెళ్ళిపోతాం. మనమైతే ఏం చేయగలమని, ఆయన మన జీవితాల్లోని మనము మోసుకొని ఆయన నామాన్ని మనం ప్రకటించాల్సి ఉంది. మనం ప్రతినిధులుగా మనం ఈ లోకాన్ని ఊరికనే ఉండి వెళ్ళిపోవడానికి కాదు, కానీ ఈ లోకంకి వచ్చింది అనాలోచనగా కాదు, కానీ మన జీవితానికి ఒకటి ఉంది. అది ఏంటంటే ఆయన్ని ప్రకటించే వారమై ఉన్నాం. విశ్వాసంతో వెంబడించింది, వెనుతీయక ప్రభుతో పయనించిన స్త్రీ. నో టర్నింగ్ బ్యాక్. ఎన్ని వచ్చినప్పటికీ అప్పుడున్న కట్టుబట్టలు స్త్రీకి ఏంటంటే అందరితోనే సమానంగా ఉండకూడదు. బోధకుడి దగ్గర రాకూడదు, వినకూడదు, సమాజ మందిరంలోనే వాళ్ళ బోధలు వినకూడదు, లేదంటే ఆ లేఖనాల్ని చదవకూడదు కదా. అందుకే మరి అక్కడ కూర్చున్నప్పుడు ఏంటంటే అందరూ విస్తురిపోతున్నారు. పాదాలని అభిషేకించినప్పుడు ఏంటంటే వారందరూ ఎందుకు ఆటంకులు చెప్పారు, అడ్డు చెప్పారంటే, చూడండి 5,000 మంది భోజనం చేశారు. ఎవరు? స్త్రీలు, ఇంకను పిల్లలు కాకుండా. ఎందుకు వారిని కౌంట్ చేయలేదు? వారు విలువైన వారు కాదు కదా. అటువంటి సమాజంలో, అటువంటి పరిస్థితుల్లోని కూడా ఎట్లాగా విడువక ఎడబాయక యేసయ్యను పూర్ణ మనస్సుతోని వెంబడించింది కదా. దాని తర్వాత క్రైస్తవ నిరీక్షణ పునాది అయిన పునరుద్ధాన్ని మొట్టమొదట ప్రకటించింది ఒక స్త్రీ, అది మగ్దలేనే మరియ. మళ్ళీ రెండోది వెళ్దాం చూడండి. నేను త్వరగా వెళ్తాను, ముగించేద్దాము. సలోమి కోసము ఉంది మార్కు సువార్త 15:40 అధ్యాయంలో. ఈమె జెబెదయి భార్యను, యేసు శిష్యురాలైన యాకోబును యోహాను తల్లి. అమ్మ, నేను ఈ కుటుంబాలు ఎందుకు రాశానో నేను చెప్తాను, ఒకసారి చూడండి. ఆమె ఎవరికంట భార్య? జెబెదయికి భార్య ఉన్నదంట. యేసు శిష్యులు, 2 శిష్యులు, యాకోబు యోహానుకు తల్లి అయి ఉందంట. వారిది ధనవంతులైన కపెర్నహూములోని వాళ్ళది కుటుంబం. ఆమె కూడా ఉంటుంది కదా. ఎవరికి పరిచారం చేస్తున్న వారిలో కూడా ఈమె కూడా ఉంది. తన ఆస్తితో పరిచారం చేశారు కదా. యేసయ్య పరిచర్యలో వారిని వెంబడిస్తూ పరిచర్యలోని సహకారులుగా ఉన్న వారిలో కూడా సలోమి ఉంది. వీళ్ళందరూ ధనవంతులైన స్త్రీలు కాబట్టి వారు ఎక్కడ పెట్టారంట, ఎక్కడైతే దొంగలు వెతుకుపోరో దానికి అక్కడ పెట్టి ఉండి ఆయన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారంట. ఆ తర్వాత యేసు తల్లి అయిన మరి ఒక సహోదరి యోహాను సువార్తలో ఉంటుంది. అంటే ఆమె యేసు తల్లి, మరియకు ఆమె సహోదరి అయి ఉందన్నమాట. అంటే షీఈ్ ద ఆంట్ ఆఫ్ పిన్ అనుకోవచ్చేమో, ఆంట్ ఆఫ్ ఎవరు? యేసయ్యకి
క్రీస్తుని వెంబడించి ఆయన పరిచర్యకు సహకరించిన స్త్రీ, అది మనం చూసుకున్నాం. తర్వాత యేసుని అత్యంత ప్రియమైన శిష్యుడు ఎవరమ్మా? రొమ్మున ఆనుకున్నవాడు ఎవరు? యోహాను కదా. క్రీస్తు ప్రేమించిన శిష్యుడు ఎవరు? ఆ ఇద్దరు స్త్రీలు చాలా ప్రత్యేకం. ఏంటంటే యోహాను ఒకవాడు, తర్వాత యాకోబు. అందరు శిష్యులు వెళ్ళిపోతారు, కానీ యోహాను అంతం వరకు నిలిచి ఉంటాడు. నిలిచి ఉండిన తర్వాత ఆయన మొదటి హతసాక్షి యాకోబు తల్లి కదా. యాకోబు ఎవరంట? మొదటిగా 11 మంది శిష్యులు ఏర్పరచుకుంటే మొదటి హతసాక్షి అయినవాడు ఎవరు? యాకోబు. యోహాన్ అయితే హతసాక్షి అవ్వలేదు, కానీ వృద్ధాప్యంలో ఆయన ద్వారా యేసయ్యను ప్రత్యక్షను అనుగ్రహించి 5 పుస్తకములు, బైబిల్ గ్రంథంలో 5 పుస్తకములు రాయించడానికి ఆయనకు ప్రత్యక్షను ఇచ్చి ఉన్నాడని, ఆయన అమితముగా ప్రేమించిన రొమ్మును ఆనుకున్న, అంటే ఆ రోజుల్లో యూదుల్లోని ఏంటంటే ఇట్లాగా ఈ పక్కన ఆనుకుని ఉన్నారు కదా, ఆయన రొమ్మును ఆనుకొని ఆయన స్వరాన్ని, ఆయన మనసును ఎరిగి ఉన్న శిష్యుడు కాబట్టి ఏంటంటే ఆయన ప్రత్యక్షతనంతటినీ కూడా రాబో కాలంలో ఏంటంటే ప్రవచనాలన్నిటినీ కూడా ఎవరికి ఇచ్చాడంట? ఆ యోగ్యత, ధన్యత ఆ శిష్యుడైన యోహానికి ఇచ్చి ఉన్నాడంట. ఆమె కొరకు ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే ఆమె విశ్వాసి, మంచి ప్రార్థన యోధురాలైన తల్లి. మత్తయి సువార్త 20:21 ఉంటుంది. ఆమె ఏం చేస్తుందంటే ఆయన మెస్సయ్యాని విశ్వసిస్తూ ఉంటుంది కదా. నాకు అక్క కొడుకు అని చెప్పి అట్లాగేమి చిన్న చూపు అయితే లేదు, కానీ సంపూర్ణంగా సలోమి విశ్వసించి ఏంటంటదంటే నీవు రాజ్యంని స్థాపించిన తర్వాత ఎట్లాగంటదంట, వచ్చి ఒక ప్రార్థన అడుగుతూ ఉంటుందంట, ఒక జవాబు కావాలి నువ్వు నాకు ఇవ్వు అని చెప్పి ఏసైకి వచ్చి అంటుంటుందంట. నువ్వు రాజ్యాన్ని స్థాపించిన తర్వాత రోమీల మీద, తన ఉద్దేశం ఏంటంటే రోమీల రాజ్యం పడగొట్టిన తర్వాత నీ రాజ్యం, నీ కుడిపై ఒక్కరు నీ పక్కన ఒక్కరు, నాకు నా 2 కుమారులకి స్థలముని ఏర్పాటు చేయు అని చెప్పి యేసయ్యని అడిగినప్పుడు, తెలిసి అడిగినా తెలియక అడిగినా ఆమె ఏంటంటే ఒక ప్రార్థనా పరురాలైన స్త్రీ. తన కుటుంబం కొరకు ఏంటంటే తన బిడ్డల కొరకు అనుక్షణము ప్రార్థన చేసింది, తన కుటుంబాన్ని కట్టుకుంది. అట్లాగే యోహాను, యాకోబు కూడా ఒకళ్ళ హతసాక్షిగా దేవుడు ఇంకొకరిని ఆయన అంత్యకాలపు ఏంటంటే ప్రవచనాలుగా ఆయన ప్రత్యక్షతను దయచేసిన యోహానులు, యాకోబు తల్లిగా దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. ఆ తర్వాత సలోమి చూసిన తర్వాత వేరొక మరియ. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈమె కోసము 8 సార్లు 4 సువార్తికులు, మత్తయి సువార్త 27:61 చూద్దాము. మత్తయి సువార్త చెప్పండి అక్క. మళ్ళీ కిందని చదవండి అక్క. 61 చదవండి అక్క. ఆ తర్వాత 28 చదవండి అక్క. చాలా. ఇక్కడ వేరొక మరియ అని ఎందుకు చెప్తున్నారంటే తమ్ముడు పెట్టినాను. ఈమె కోసము ఎన్నిసార్లు రాసిందంటే 8 సార్లు 4 సువార్తికులు ప్రస్తావించిన తర్వాత మత్తయి, మార్కు ఎట్లాగా పరిచయం చేశారంట మనకి? యాకోబు, యోసే అని తల్లిగా ఆయన మనకి పరిచయం చేశారు. ఇప్పుడు వేరొక మరియ, అనేక మంది మరియలు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆమె పేరును ప్రస్తావించలేదు, కానీ ఇక్కడ వేరొక మరియ అని బైబిల్ గ్రంథంలో ఉన్నప్పుడల్లా ఏం చేద్దంటే ఆమె యాకోబు, యోసే తల్లి అయినగా మనం తీసుకోవచ్చు. మత్తయి సువార్తలోని, మార్కులో అప్పుడు మన పక్కనున్న రిఫరెన్స్ అన్నీ మనం చూసుకున్నట్లయితే ఆమె అక్కడ ప్రస్తావించిన వేరొక మరియ ఎవరంటే యాకోబు, యోసే, మరియ. యోహాను ఎట్లా పరిచయం చేస్తాడంటే ఆమెను క్లోపా భార్య అయిన మరియ. అంటే ఈమెకి ఎవరమ్మా? భర్త ఎవరు? క్లోపా. బిడ్డలు ఎవరు? కన్ఫ్యూజన్ లేదు కదమ్మా, అందుకే స్క్రీన్స్. భర్త ఎవరు అమ్మ? అర్థమవట్లేదా? క్లోపా. తర్వాత బిడ్డలు ఎవరు? యాకోబు, యోసే తల్లి ఉన్నారు. ఆమె కుటుంబం ఇదనమాట. ఆ తర్వాత ఆమె ఎవరంట? గలిలయ స్త్రీ. ఆమె 8 సార్లు కూడా మనం ఇక్కడ 3 వచనములు ఇప్పుడు మనం చదువుకున్నాం. ఎవరితో లింకప్ అయి ఉంది? మగ్దలేని మరియ, వేరొక మరియ. ఆ 3 రిఫరెన్సుల్లో కూడా ఎక్కడ ఉంది ఏమమ్మా? ఇంకా చాలా దగ్గరలో కూడా మగ్దలేని మరియ, తర్వాత వేరొక మరియ. అంటే చూడండి, జంట కవుల్లాగా ముందు ఆ మగ్దలేని మరియ పేరు వచ్చి ఆ తర్వాత ఈమె పేరు ఖచ్చితంగా
వచ్చిందనమాట. అంటే ఒక గుర్తింపు కానీ, ఒక విశిష్టత కానీ, ఒక ఇంపార్టెన్స్ కానీ కార్నర్ దే కంఫర్టబుల్ ఇన్ ద గ్రూప్స్. అండ్ వారి కొరకు ఏంటంటే వారు క్రియలైతే కనబడ్డాయి కానీ కదా, ఆమె కూడా ఇప్పుడు మనం ప్రస్తావించిన వేరొక మరియు క్లోపా భార్య అని మనం అనుకుంటున్నాం కదా, ఆమె క్రియలైతే కనబడ్డాయి కానీ ఆమె ఒక్క మాట కూడా మాట్లాడింది కదా. అటువంటి స్త్రీలు పరిచర్యలో చూడండి, స్త్రీలకు స్త్రీలే శత్రువులు. ఒక పరిచర్యలోని పరిచర్య జరగాలంటే, దేవుని సువార్త ప్రకటింపబడాలంటే గొడవలు అపోస్తుల కార్యంలోని మొదటి శతాబ్దంలోని ఏంటంటే హెబ్రీ స్త్రీలకు ఏంటంటే స్త్రీలకి గొడవలు వస్తూ ఉంటాయంటే అప్పుడు అపోస్తులు ఏమంటారంటే మేము వాక్యము ప్రకటించాలా లేదంటే ఈ పనులు మేము మనసు పెట్టాలని చెప్తుంటారు. అంటే వారికి అక్కడ ఐక్యత లేనప్పుడు స్త్రీలకు పరిచర్య చేయవారి మధ్యలో ఏంటంటే సంఘంలో కూడా పరిచర్య చేయవారికి సంఘము ఒక శరీరం, అనేకమైన అవయవాలు ఎట్లాగైతే వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద హోల్ ఫంక్షనింగ్ ఆఫ్ ద బాడీ. ప్రతి అవయము పనిచేస్తేనే మొత్తం అంతా శరీరం అంతా సక్రమంగా పనిచేస్తుంది. ఏ ఒక్క శరీరము బాగోలేకపోయినా పని చేయలేకపోయినా ఆల్మోస్ట్ దే ఆర్ హ్యాండిక్యాప్డ్ ఆర్ ప్యారలైజ్డ్. అందుకే సంఘంలో ఏంటంటే ఎట్లా ఉండాలంట, మనం పనులు చేస్తున్నాం, సువార్త ప్రకటిస్తున్నప్పుడు, పరిచర్య చేస్తున్నప్పుడు ఏం చేయాలంట, ఐక్యత ఉండాలి సంఘంలో. ఇతర సహోదరుల్ని ప్రేమించాలి, వారిని గణపరచాలి, నీకంటే ఎక్కువగా గణపరచాలి, వారిని అర్థం చేసుకోవాలి, అన్నీ సర్దుకుంటూ వారి పాదముల వరకు దిగి ఐక్యతను కాపాడుకుంటూ ముందుకు వెళ్తేనే సంఘంలోని పరిచర్య జరిగింది. అట్లాగా అటువంటి స్త్రీలు చేశారు కాబట్టే వారి క్రియలు వారి పేర్లు కూడా బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు రాయించి ఉన్నాడు. ఆమె కుటుంబం అంతా కదా, క్లోపా భార్య. ఎమ్మాము గ్రామంలో ఒక శిష్యుడి పేరు ఉంటుంది కదా, ఆయన పేరు ఏంటంటే క్లోపా. అంటే కుటుంబం అంతా కూడా ఎక్కడుందమ్మా, దేవుని పరిచర్య, దేవుని వెంబడిస్తూ ఉన్న కుటుంబం అంట. యేసు ప్రభుని ఆయన ముఖ్యమైన జీవిత ఘట్టాలన్నిటిలో కూడా కదా, మరణంలో ఉంది, భూస్థాపితంలో ఉంది, పునరుద్ధాన సమాధి దగ్గర కూడా ఈ స్త్రీ కూడా 3 కిందని నేను రాసాను చూడండి, ఒకవేళ మీకు అవసరమైతే మీరు నోట్ చేసుకోండి. సిలువ దగ్గర ఉంది, సమాధి దగ్గర ఉంది, పునరుద్ధానం దగ్గర కూడా ఉంది. నెక్స్ట్కి వెళ్దాము, ఇంకొక స్త్రీ కోసం మనం చూసుకుందాము. ఈమె పేరు యోహన్నా. యోహన్న ఆమె మనం ఇందాక చూసుకున్నాం కదా, 8వ అధ్యాయము లూకా సువార్త 8వ అధ్యాయంలో ఆమె ఎవరంట, హేరోదు గృహ నిర్వాహకుడైన కూజా భార్య అయిన యోహన్న కదా. అప్పుడంట ఈవిడి హేరోదు అంతిపస్సు రూల్ చేస్తున్న సమయంలోని ఏంటంట ఆయన గృహ నిర్వాహాధికారానికి ఆయన భర్త ఏంటంట ఒక అధికారి అనమాట, ఒక ఉన్నతమైన అధికారం, అథారిటీలో ఉన్న హై పొజిషన్లో ఉన్న ఒక ఒఫీషియల్, ఒక స్టీవర్డ్ అనుకోవచ్చు. ఆయనకు భార్యగా యోహన్నా ఉంటుంది. ఇక్కడ మనం బైబిల్ స్కాలర్స్ మన లేఖనాలు అయితే లేవు కానీ ఏముంటుందంటే ఆమె ఒక నయం కాని రోగంతో బాధపడుతున్నప్పుడు ఆయన భర్త విడిచిపెట్టేసినట్టు, లేదంటే అప్పుడు మందులు కానీ లేదంటే డాక్టర్స్ కానీ నయం చేయలేనప్పుడు యేసయ్య ఆమెను విడిపించి ఆమెను స్వస్థపరిచినప్పుడు ఏంటంటే యేసయ్యని వెంబడిస్తూ ఉన్న స్త్రీగా మనం చూసుకున్నట్లు ఉంటుంది. చూడండి, లూకా సువార్తలు 8వ అధ్యాయం 1-3 కానీ 24-10 అధ్యాయంలో ఈమె కొరకు ప్రస్తావించబడుతూ ఉంటుంది. యేసుక్రీస్తును తీసేనా క్రీస్తును కృతజ్ఞతతో అంతం వరకు వెంబడించింది. ఈమె కూడా మగ్దలేని మరియ తన జీవితాన్ని మార్చి తనకి నూతనమైన జీవితాన్ని ఇచ్చిన యేసయ్యను అంతం వరకు వెంబడించింది. తన సంపన్న స్థితిని బట్టి కానీ అతిశయించలేని శిష్యురాలు. తనకి చాలా హై ఒఫీషియల్ కదా, హై ఒఫీషియల్ అయినప్పటికీ, తనకి ధనం ఉన్నప్పటికీ, దర్పం ఉన్నప్పటికీ ఆమె దాని చుట్టూ వెళ్ళలేదు. కానీ అవన్నిటిని విడిచిపెట్టేసి, చూడండి గ్రామానికి వెళ్తున్నప్పుడు అని అంటే వాళ్ళకి బోల్డ్ అవసరతలు ఉంటాయి. తను ఎట్లా అలవాడిపోయిందంటే తనకు భోజనం పెట్టేవారుగా, తనకు పరిచర్యలు చేయించుకునే స్త్రీ అయినప్పటికీ కూడా ఎంతవరకు తను తగ్గించుకొని కృతజ్ఞత కలిగి సమర్పించుకొని తన ఆస్తిని ఇవ్వడమే కాకుండా తన్ను తానుగా పరిచర్య చేయటానికి ఏంటంటే సమర్పించుకొని అంతం వరకు వెంబడించిందన్నమాట. విలాసవంతమైన జీవితాన్ని సమర్పణ త్యాగం చేసిన స్త్రీగా మనం యోహన్నాను చూడొచ్చు. సువార్త సేవలో అనేకమైన శ్రమలు కష్టాలు అధిగమించి పరిచర్య చేసిన స్త్రీగా మనము, శిష్యురాలుగా మనము చూడవచ్చు. నెక్స్ట్ చూడనా, అయిపోయిందా, డన్.
ఓకే, మనం ఇప్పుడు మన కుటుంబాలు ఎందుకు మనం చూస్తున్నామని నేను చెప్పాను కదమ్మా కదా. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం పరిచర్య చేయడానికి, అయ్యో నాకు ఇన్ని బాధ్యతలు భారాలు ఉన్నాయి. చాలా కుటుంబాలు హానోకు బిడ్డల్ని కంటూ కూడా ఎంతవరకు అంట దేవునితో నడిచిన. చాలాసార్లు మనకున్న కుటుంబాలు, మన బిడ్డలు, మన బాధ్యతలు ఏం చేస్తూ ఉంటాయంట, మనకి దేవుని వెంబడించడానికి, సంపూర్ణంగా వెంబడించడానికి, దేవుని సన్నిధిలో రావడానికి అడ్డులు ఆటంకాలు ఉంటుంటాయి. ఇక్కడ మనం చూసుకున్న స్త్రీలందరికీ బిడ్డలు ఉన్నారు, భర్తలు ఉన్నారు. కొన్ని స్త్రీలు ఏంటంట వారు యేసయ్యతో పరిచర్యలో ఉన్నవారు, శిష్యులైన వారు కదా. వారి బిడ్డల్ని సేవకి ఇవ్వడమే కాకుండా ఏం చేశారంట, వారు యేసయ్యని వెంబడిస్తూనే ఉన్నారు. ఎంతవరకు ఆయన పరిచర్యలో ఉన్నారు. అనేకమైన స్త్రీలు యేసయ్య జననంలో ఉన్నారు, జీవితంలో ఉన్నారు, పరిచర్యలో ఉన్నారు, సమాధిలో ఉన్నారు, దాని తర్వాత సిలువలో ఉన్నారు, పునరుద్ధానంలో. అంతవరకు ఏం చేశారంట, ఆయన్ని వెంబడించే స్త్రీలుగా ఉంటూ ఉన్నారు. ఈ దినాన మనం చూసుకున్నట్లయితే ఒక మరియా దగ్గర నుంచి ఆఖరి వరకు తల్లి నుంచి మనం ఈ దినాన ఏం చేసుకోవాలంటే, మన జీవితము మనం తీసుకున్న తీర్మానాలు మనం దీవెనకరంగా ఉన్నాం. మరియలాగా తను చేసుకున్న తీర్మానాలు, విధేయత కలిగింది, దేవుని చిత్తానికి ఒబీడియన్స్ చూపించింది, విధేయత చూపించింది, పరిశుద్ధత కాపాడుకుంది, యజమానుడు వాడుకునే పాత్రగా తన జీవితాన్ని వాడి ఈ లోకరక్షకుడిని అంటే మనం పూజించచ్చు కానీ దేవుని వాక్యం ఏమిస్తుందంటే ఆయన స్త్రీలలో ఆమెను కొనియాడబడింది, దీవించబడింది అని చెప్పి దేవుని వాక్యము మనకి సెలవిస్తుంది. సలోమి కొరకు మనం చూసినట్లయితే అనేక మార్లు మనకు కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. మనం విశ్వాసం అనేది, విశ్వాస యాత్ర అనేది విశ్వాసంతోనే మొదలవుతుంది కదా. ఆత్మీయ జీవితం విశ్వాసంతో మొదలవుతుంది, విశ్వాసంతో కొనసాగించబడాలి, విశ్వాసంతో ముగించబడాలి. ఈ మధ్యలోని విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఏంటంటే జీవించడము అది చాలా కష్టం కదా, చాలా కష్టమైంది. కానీ ఈ స్త్రీలందరూ ఎప్పుడంట తమ పరిస్థితులు, తమ సంస్కృతులు, కట్టుబాట్లు ఏంటంట వారిని వెంబడిస్తే వారిని తెగించి ఏం చేశారంట, ఆ పరిస్థితులన్నిట్లో కదా అంతం వరకు సిలువ వరకు ఉన్నారు. వారు ప్రాణాలు తెగించారు. ఏంటంటే ప్రమాదాన్ని నిర్లక్ష్యపరిచి ప్రభువుని అంతం వరకు వారు జీవించారు. ఈ దినాన్ని మనకి యేసయ్యను వెంబడించడానికి చాలా అడ్డుగా ఆటంకాలుగా ఉంటాయి. ఈ శ్రమలు ఏంటి, ఈ బాధలు ఏంటి, మనం ముందు బాగున్నాం కదా, యేసయ్యను వెంబడించిన తర్వాత ఇన్ని కష్టాలు వచ్చాయి కదా అని అనుకొని నిరుత్సాహపడటానికి అయితే ఏమీ లేదు. కానీ కదా ఇవన్నీ చూస్తున్నప్పుడు యేసయ్య ఎమ్మాము గ్రామంలోనంట యేసయ్య అప్పుడు వరకు ఏంటంట, మేము రాజుగా అనుకున్నామే, మనకు ఒక రాజు వస్తాడే, రోమిల్ పరిపాలన నుంచి మనం విడుదల చేస్తారే అని అనుకున్న వారందరూ ఒక్కసారిగా వారి బోధకుడు, వాళ్ళ నాయకుడు ఆ సిలువ మీద చనిపోయిన తర్వాత ఒకలాంటి కన్ఫ్యూజన్ కదా, శిష్యులకి అందరూ నిరుత్సాహపడిపోయారు. వారందరూ ఏం చేయలేక నిరుత్సాహపడిపోయి వారి ఆత్మీయ జీవితాన్ని ఎట్లాగ వెళ్తాం, ఇంక ముందేంటి, ఇంట్లో ముందుగా ఎట్లాగ వెళ్తామనే ఆలోచనలోని ఇద్దరు శిష్యులంట ఎమ్మాం గ్రామంలో నిరుత్సాహంతో వారు వెళ్తున్నప్పుడు అప్పుడు ఏముందంట, దేవుడు తానే అని ఉంటుంది. ఒకసారి చదవండి అమ్మ, అది తానే అని ఉంటుంది. తానే తీసారమ్మా ఎవరన్నా, యోహాన్ సువార్తలో ఉంటుంది అనుకుంటాను. యోహాన్ సువార్త కాదు, ఎవరు తీయలేదమ్మా. యథా రాజా తదా ప్రజలా ఉన్నారు. లూకా సువార్త 24వ అధ్యాయము 13వ మాట చదవండమ్మా. చాలక్క ఏమరమ్మా, యేసు తానే ఎమ్మాము గ్రామంలోని ఇమ్మానుయేలుగా ఆయన ఉన్నాడు. ఇది నాన్న కష్టాలు, కన్ఫ్యూజను, సవాళ్ళు, ఆరోగ్యము చాలా మనకి ఏంటంటే యేసుని వెంబడించకుండా మనం చేసేవి, అడ్డుగా ఉంచేవి, సంపూర్ణంగా మనకి ఆటంకంగా ఉండేవి ఏంటంటే
కన్ఫ్యూజన్, వివాహం ఎలాగా, నా పరిస్థితి ఎలాగా, నా ఆర్థిక పరిస్థితులు ఎలాగా, లేదంటే బిడ్డలు ఎలాగా, నేను ఎలాగా, అవన్నీ ఏంటంటే మనకు అర్థం కాలేనప్పుడు, జీవితం అర్థం కాలేనప్పుడు, పరిస్థితులు అర్థం కాలేనప్పుడు చాలా మటుకు ఏం చేస్తామంటే యేసయ్య ఆయన యుగ సమాప్తి వరకు మనతో తోడై ఉన్న దేవుడు అంట. ఎప్పటి వరకు అమ్మా? యుగ సమాప్తి వరకు. ఆయన తన శిష్యుల్ని విడిచిపెట్టలేదు. అక్కడ ఎమ్మాం గ్రామంలో ఈ దినాన యేసయ్య నిన్ను నన్ను కూడా విడిచిపెట్టేవాడైతే ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి, తండ్రి విడిచిపెట్టి, తన మహిమను విడిచిపెట్టి ఈ లోకంలో నరావతారిగా ఈ లోకానికి లోకరక్షకుడిగా వచ్చి ఉన్నాడు. వచ్చిన తర్వాత నీకు బదులుగా, నాకు బదులుగా మన స్థానంలో ఆయన ఉండి చనిపోవడానికి సిద్ధపడేవాడు. ఆ దినాన ఆ శిష్యుల్ని విడిచిపెట్టలేదు. ఈ దినాన మనల్ని కూడా మన విశ్వాస యాత్రలో పడిపోయినప్పుడు, దిగులు పడిపోయినప్పుడు, మనం నడవలేని స్థితిలో వచ్చినప్పుడు కూడా యేసయ్య మనకు ఇమ్మానుయేలుగా మనకు తోడై ఉండి యుగ సమాప్తి వరకు మనకి తోడై ఉన్న దేవుడై ఉన్నాడు కదా. మనం ఈ దినాన సిలువను ప్రతి దినము తను ఉపేక్షించుకొని మనము నడవలసిన వారమే ఉన్నాము కదా. చాలాసార్లు ఏం చేస్తూ ఉంటామంటే మళ్ళా పాత జీవితం, పాత పద్ధతులు, పాత అలవాట్లు, పాత మాటలు కదా. ధర్మశాస్త్రాన్ని ఏదైతే పౌలు అంటూ ఉంటాడు కదా, ఏదైతే నేను పరద్రోసి ఉన్నానో దీన్ని మళ్ళా కట్టినట్లయితే ఏటవుతానంటే నేను అపవాదిని, ఐ విల్ బికమ్ అ ట్రాన్స్గ్రెసర్ అని ఉంటుంది. అంటే నేను మరలా అపరాధిని నేను అవుతూ ఉంటాను అని అంటుంది. అంటే మనము యేసుని వెంబడించుతున్నప్పుడల్లాను కూడా యేసును మాత్రమే, ఆయన ముందున్న ఆనందాన్ని ఆయన చూస్తూ కూడా ఆయన ప్రతినైనా అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి, ఏంటి ఆ ఆనందం అంటే నీవు నేను కూడా ఏంటంటే ఆయనతో పాటు సదాకాలము నిత్యత్వము ఆయనతో పాటు ఉండాలి. ఏంటి గుడ్ ఫ్రైడేలో మనకి ఉన్న మంచి ఏంటంటే ఆయన దెబ్బలు తీసుకున్నాడు, ఆయన అవమానాన్ని తీసుకున్నాడు, ఆయన నిందలు తీసుకున్నాడు, ఆయన మన పాపాన్ని తీసుకొని మంచంతా మనకి ఇచ్చి ఉన్నాడు. ఏమి ఇచ్చాడంట? క్షమాపణ ఇచ్చాడు, విడుదల ఇచ్చాడు, మనతో దేవునితో సంబంధాన్ని. మన ఎఫ్సీ రాసిన గ్రంథంలో చదువుకున్నాం కదా, మనం దూరస్తులుగా ఉన్నప్పుడు కదా, అవిధేయత, ఆదాము అవ్వ పాపము అవిధేయత మనల్ని దూరస్తులుగా చేసింది. కానీ దేవుడు ఏం చేశాడంట? సిలువ ద్వారా ఉభయులను దేవుడు సమీపస్తులుగా చేసి ఉన్నాడంట. మన మీద ఉన్న రుణం అంతటినీ కూడా, మనం చెల్లించాల్సిన క్రయధనాన్ని అంతటినీ కూడా యేసయ్య మాత్రమే చెల్లించి దాన్ని ఎత్తివేసేసి ఎట్లా ఉంటుందంటే కొలెస్ట్రాల్ రాసిన దాన్ని చేవ్రాతనంతటినీ తుసివేది. ఈ దినాన్ని మనము సిలువ మన జీవితానికి విలువనిచ్చింది. మనకి జీవితానికి బంధకాల్లో ఉన్నప్పుడు, శాపంలో ఉన్నప్పుడు మనం మన్ని జీవం నుంచి ఏంటంటే మరణం నుంచి జీవంలోకి నడిపించింది, చీకటి నుంచి వెలుగులోకి నడిపించింది. అటువంటిది మనం ఆయన ప్రేమను, ఆయన కృపను మన జీవితాల్లో నిరర్ధకం చేస్తున్నామని ఆలోచించుకోవాలి కదా. ఆయన ప్రేమను, ఆయన కృపను ఇంకను ఆయన ఉపేక్షిస్తున్నామేమో, ఇంకను ఆయన ప్రేమను మనం ఆయాసపెడుతున్నామేమో. మనం అటు రీతిగా మనం అనేక గుడ్ ఫ్రైడేస్ మన జీవితాల్లో సంవత్సరం వెంబడి సంవత్సరం దొర్లిపోయి నిజమైన సిలువ యొక్క విలువను దాని అందు మనం అతిశయించలేన. నేను సిలువ యందు మాత్రమే, పౌలు ఏమంటాడు? అతిశయిస్తాను. అతిశయించలేకపోతే అది నాకు దూరమవును గాక అని అంటారు కదా. వితౌట్ క్రాస్ దెర్ ఈజ్ నో క్రౌన్ కదా. శ్రమలు లేకుండా సొలోమి ఏమని ఉందికండి, నీ రాజ్యంలో ఇటు అటు ఉంది. కానీ శ్రమలు హతసాక్షులు అయిన తర్వాతే వాళ్ళకి కిరీటాలు, హతసాక్షులుగా వారికి బిడ్డలకు కిరీటాలు ఉన్నాయి కదా. అనేకమైన శ్రమలు, విశ్వాసమైన మనము ఈ కొద్ది కాలంలో అనేకమైన శ్రమలు వస్తాయి కదా, శోధనలు వస్తాయి. కానీ పిదపు ఏం చేస్తాడంటే ఆయన మనల్ని ధైర్యపరుస్తాడంట, సిద్ధపరుస్తాడంట కదా, మనల్ని లేవనెత్తుతాడు అన్నమాట. అందుకే ఏం చేద్దామంటే సిలువ యందు మాత్రమే మనం అతిశయించలాగన, సిలువ యందు మాత్రమే మనము మహిమ ఏంటంటే ఆయనకి ఇచ్చులాగన మన జీవితాల్ని, మన జీవిత కాలం అంతయు కూడా ఆయన చూస్తూ ప్రతి అవమానాన్ని, ప్రతి నిందను, ప్రతి శ్రమను మన జీవితంలో కలిగిన అన్నిటినీ నిర్లక్ష్యపరుస్తూ ఆయన మాత్రమే చూస్తూ మనం ఆయన శిష్యులుగా మనము తన ప్రాణమును కూడా లక్ష్యపరచకుండా మనము ముందుకు వెళ్ళాలి. అటువంటి స్త్రీలు ఆ లక్ష్యం చేయలేదు కదా, తన ప్రాణాన్ని కూడా వారు లక్ష్యం చేయలేదు కాబట్టే, దాన్ని ద్వేషించారు కాబట్టే కదా తల్లినైనను తండ్రి అయినను ఇంక మధ్య ఎవరిని కూడా
ప్రేమించకూడదు కదా. యేసయ్యకి ఎక్కువగా ప్రేమించలేదు కాబట్టి వారి సాక్ష్యాన్ని కాపాడుకున్నారు, అంతం వరకు నిల్చున్నారు. ఆయనకు అవసరమైనప్పుడు ఆయనతో పాటు ఒక గుంపు ఎవరైనా ఉన్నారంటే యేసయ్య నమ్మకంగా ఆయన వెంబడించిన వారు ఎవరంట? స్త్రీలు మాత్రమే. అటు రీతిగా మనం కూడా ఉందాం. అట్లా లేచి నిలబడినట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాము. ఇట్లా కళ్ళు మూసుకున్నట్లయితే అవును ప్రభువా, నాయన ఈ దినం నాయన అనేకమైన స్త్రీలను మా ముందు ఉంచి ప్రభువా, వారి జీవితాల్లోనే ప్రభువా వారు తీసుకున్న తీర్మానాలను బట్టి, వారికి ఉన్న విశ్వాసాన్ని బట్టి ప్రభువా నాయన మేము చూసి ప్రభువా అనేకమైన పాఠాలు నేర్చుకుంటాకు ప్రభువా నాయన మమ్మల్ని నాయన మార్చమని వెళ్తున్నాం ప్రభువా నాయన. అది వెర్రితనముగా మా సిలువలో నాయన అది ఉండకుండాలాగున ప్రభువా, అది దేవుని శక్తి అయి ఉన్నలాగున ప్రభువా నాయన. నీవు నాయన మా కొరకు సిలువలో మరణించి ఉండగా ప్రభువా, మా స్థానంలో నాయన మీరు సిలువలో మరణించి ఉన్నారు ప్రభువా. అనేక మార్లు ప్రభువా నాయన కరువైనను ఖడ్గమైనను అది ఏదైనానో నీ ప్రేమ నుంచి ఎడబాయిదన్నప్పుడు ప్రభువా నా అనేక మార్లు ప్రభువా నీ ప్రేమ నుంచి మేము వైదొలిగిపోతున్నాం ప్రభువా నాయన. నీ సిలువ నుంచి నాయన మేము వెనుతిరిగిపోతున్నాం ప్రభువా. మేము నమ్మకంగా నాయన నిన్ను వెంబడించలేని పరిస్థితులు అనేకమైనవి ఉండుండగా ప్రభువా నాయన, మాకున్న ఆ సమయాన్ని, మాకున్న అవకాశాలని, మాకున్న వసతులను, మాకున్న తలాంతుల్ని ప్రభువా నీ కొరకు నాయన మేము ఉపయోగించుటకు ప్రభువా మీరు సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. మాకున్న బాధ్యతలు కానీ, మాకున్న భారములు కానీ ప్రభువా అవి నేను వెంబడించుటకు మేము సాకులుగా చెప్పకుండా మీరు సహాయం దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా నాయన. మా కొరకు నాయన మా అతిక్రమలను బట్టి నాయన మీరు బాధ నొంది ఉన్నారు. మా అతిక్రమలు, మా దోషములను బట్టి ప్రభువా నీ దేహము నలగబట్టి ఉన్నది ప్రభువా. మా నిమిత్తము నాయన మీరు చనిపోబడి ఉన్నారు ప్రభువా నాయన సిలువలో ప్రభువా. మా నిమిత్తము ప్రభువా మీ తలను ముళ్ళ కిరీటానికి అప్పచెప్పి ఉన్నారు ప్రభువా నాయన. మీ చేతులకు నాయన, మీ కాళ్ళకు ప్రభువా నాయన మా పాపముల నిమిత్తమే ప్రభువా నాయన మేకులు కొట్టబడి ఉన్నాయని మరొకసారి నాయన నీ సిలువను మేము జ్ఞాపకం చేసుకున్నాం ప్రభువా. నీ దేహం అంతయు ప్రభువా మా కొరకు నాయన దున్నబడిందని మేము నమ్ముతున్నాం ప్రభువా నాయన. అది నలగొట్టబడిందని నాయన ఒక్కసారి నాయన నీ సిలువ యాగానన్నిటినీ ప్రభువా నాయన, నీ శరీరం అంతయు ప్రభువా, నీ రక్తం అంతయు ప్రభువా నాయన మా కొరకు నాయన ఆఖరి బొట్టు వరకు నాయన నా కొరకు నాయన, మా కొరకు ప్రభువా, ఈ మానవాళంతటి కొరకు నాయన మీరు చిందించి ఉన్నారు ప్రభువా. మా నిమిత్తము ప్రభువా మీరు శాపాన్ని నాయన పొందుకున్నాడు ప్రభువా. 10,000లో అతి సుందరుడు ప్రభువా. అవును ప్రభువా, నీవు మా నిమిత్తం, మా పాపముల నిమిత్తం మనుషులు చూడనొల్లని వారిగా నాయన నీ దేహం అంతా దున్నపడింది ప్రభువా. అవును ప్రభువా, నీవు నలగబట్టి ఉన్నావు ప్రభువా. అవును ప్రభువా, నీ ప్రేమను బట్టి వందనాలు ప్రభువా. ఏ మనుషుడు మమ్మల్ని ప్రేమించగలరు ప్రభువా? మా భర్త కానీ, మా బిడ్డలు కానీ ప్రభువా నువ్వు ప్రేమించినట్టు మనం ప్రేమించలేదు ప్రభు. ఏ యోగ్యత, ఏ అర్హత లేని వారం ప్రభువా నీ ప్రేమతో మమ్మల్ని ఎన్నుకున్నారయ్యా. నీ అనాదిలో చిత్తానుసారంగా ప్రభువా నాయన నీ కనుదృష్టి మా మీద ఉంచి ప్రభువా నీ రక్షణ ప్రణాళికలో ప్రభువా మమ్మల్ని నాయన ఎన్నుకుని ఉన్నారు ప్రభువా. ఏమిచ్చి నీ రుణం చెల్లించుకోగలం ప్రభువా. అవును ప్రభు, నీ సిలువ యందు మాత్రమే మేము అతిశయించుటకు ప్రభువా నాయన అనుదినము మా సిలువని ఎత్తుకొని నిన్ను వెంబడించలాగును ప్రభువా నాయన. నీకంటే మరి ఏది నాయన ఈ లోకంలో మేము ప్రేమించుకుంటూ ప్రభువా. మా ప్రేమ అంతయు నీవే ప్రభు, మాకు ఇచ్చినదంతయు నీవిచ్చినదే ఆయన. కేవలం ప్రభు మాకున్న కుటుంబము, ధనము, సమస్తము ప్రభు నీవిచ్చినదే ప్రభు. సమస్తము తిరిగి నీకిచ్చేలాగున ప్రభు నాయన మాకు సహాయము దయచేయండి. ఆ సమర్పణ కూడిన నాయన ఆ జీవితాన్ని దయచేయమని వేడుకుంటున్నాం ప్రభు. నీ కొరకు పరిచర్య చేసే స్త్రీలుగా మమ్మల్ని మార్చమని వేడుకుంటున్నాం ప్రభు నాయన. మమ్మల్ని మార్చండి అయ్యా, మలచమని వేడుకుంటున్నాం ప్రభు. మీ కార్యములు మాలో జరిగించమని వేడుకుంటున్నామయ్యా
యేసయ్యా నీ సిలువను బట్టి వందనాలయ్యా. నీ మొహం అంతయు ప్రభా నాయన హేళన చేయబడింది ప్రభా. నీ ముఖం అంతయు ఉమ్ము వేసబడి ఉన్నారు ప్రభా. నాయన నీ దేహం అంతయు దున్నబడి ఉన్నది ప్రభా. నాయన మా కొరకు నాయన ఆ గాయములు నాయన నాయన మా పాపముల వల్ల మీరు పొంది ఉన్నారని మీరు ఒప్పుకుంటున్నాను ప్రభా. శత్రువులుగా ఉన్నప్పుడు ప్రభా, ఇంకనూ బలహీనలుగా ఉన్నప్పుడు ప్రభా, ఇంకనూ పాపాత్ములుగా ఉన్నప్పుడు ప్రభా నాయన ప్రేమ ఎట్టిదో మాకు నిరూపించి ఉన్నారు ప్రభా. అందుని బట్టి వందనాలయ్యా, అందుని బట్టి స్తోత్రములు ప్రభా. నీ ప్రేమను బట్టి వందనాలు, నీ క్షమాపణ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నావు ప్రభా. మా కొరకు గొర్రె పిల్లగా నాయన వధించబడినందుకు నీకు వందనాలు ప్రభా. మా పాపముల నిమిత్తం ప్రాయశ్చిత్తంగా నాయన మీరు అర్పించబడినందుకు నీకు వందనాలయ్యా. మీకు స్తోత్రములు నాయన. సిలువలో సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా. సిలువలో సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా. కోసము నాయన నేరము చేయనివాడు నాయన, పరిశుద్ధుల్లో ప్రధానుడైన నిన్ను ప్రభువా, నీతిమంతుడైన నీవు ప్రభువా, మా కొరకు నాయన నీ సిలువను మోసి నాయన మా ప్రాయశ్చిత బలిగా ప్రభువా, పాపం నుంచి శాపం నుంచి మమ్మల్ని విడుదల చేయుటకు ప్రభువా మీరు మరణించి ప్రభువా మాకు విడుదలనిచ్చి ఉన్నారు ప్రభువా, మాకు నెమ్మదినిచ్చి ఉన్నారు ప్రభువా, మాకు స్వస్థతనిచ్చి ఉన్నారు ప్రభువా, మాకు రక్షణ ఇచ్చి ఉన్నారు ప్రభువా. అవును ప్రభువా, నీ ప్రేమను నీ కృపను మా జీవితాల్లో నిరర్ధకం చేయకుండా లాగన, అది నిష్ప్రయోజనం కాకుండా లాగన ప్రభువా నాయన, మా ప్రాణం ఉన్నంత వరకు ప్రభువా నాయన సిలువతో ఐక్యమయ్యి ప్రభువా, సిలువను హత్తుకొని ప్రభువా నిన్ను వెంబడించే వారంగా ఉండుటకు నాయన నాయన, నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు వారం కాకుండా లాగన నాయనా నాయన, అంచె దినాల్లో నాయనా నాయన మా పోరాటములు నమ్మకంగా చేటుకు ప్రభువా నీ కొరకు అంతం వరకు నాయనా జీవించటకు నాయన సహాయం ఇచ్చేమని వేడుకొచ్చున్నావు ప్రభువా నాయనా. ప్రపంచంలో నాయన యుగంలో ప్రభువా నీ వంటి దేవుడు లేనే లేడు ప్రభువా నాయన, మా విమోచకుడు బలవంతుడు నాయన సజీవుడై ఉన్నాడు ప్రభువా, జీవపు మాటలు గలవారం ప్రభువా నాయన, నీ జీవపు మాటలతో ప్రభువా సమృద్ధి జీవంతో ప్రభువా నీ కొరకు జీవించలాగున ప్రభువా మీ సహాయం దయచేయమని వేడుకొంచు. అట్టి రీతిగా నాయన మేము జీవించుటకు ప్రభువా నీ కృపను దయచేసి నాయన, అటువంటి స్త్రీలుగా నిండుటకు నాయన నీ కృపను మాకు దయచేసి నాయన, ఆ సిలువ యాగాన్ని మా జీవితాల్లో నాయన మేము మహిమపరిచే విధంగా ఉండుటకు నాయన మమ్మల్ని మార్చండి మలచండి నాయన, మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సిస్టర్ మేరీ ప్రకాష్ గారు వచ్చినట్లయితే చిన్న మాట ప్రార్థన చేస్తే మనం ముగించుకుందాము.
మీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. గొప్ప దేవుడు అయ్యా నాయన, మీ సిలువ లేని ఎడల నాయన స్త్రీలమైన మాకు ఈ సమాజంలో విలువ లేదయ్యా తండ్రి. కేవలము మీ సిలువే మాకు విలువనిచ్చిందని ప్రభువా నాయన ఎటువంటి పరిస్థితుల్లోనైనా ప్రభువా నాయన మేము ధైర్యముగా నాయన మీ కొరకు జీవించడానికి మీ యొక్క పునరుద్ధాన శక్తిని ప్రభువా నాయన మోక్షంలో ప్రభువా నాయన ఇక్కడ కన్ను మూసినప్పుడు తిరిగి నాయన ధైర్యముగా ప్రభువా మేము ప్రవేశిస్తామనే నిరీక్షణ మాకు ఇచ్చారయ్యా. మీకు వందనాలు, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ప్రభువా మీకు లెక్కలేని వందనాలు. వాక్యమును బట్టి ఎన్నో విషయాలయ్యా ప్రభువా వాక్యములో నుండి నాయన మీ యొక్క పరిశుద్ధ గ్రంథంలో లిఖింపబడిన అనేక మంది స్త్రీల యొక్క జీవితాల ద్వారా ప్రభువా మరొక్కసారి మమ్మల్ని నాయన మా జీవితాల మీద మీ ప్రభావమును ఉంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ లోకంలో దేనికి బెదరక ప్రభువా నాయన మా యొక్క విశ్వాసులకు తల్లి అయిన శారాకు మేము పిల్లలయ్యేలాగున ప్రభువా నాయన సమస్త విధేయతలోనికి పరిశుద్ధతలోనికి నాయన మమ్మల్ని నడిపించి నా తండ్రి నాయన అంతవరకు మీ కొరకు నమ్మకమైన సాక్షులముగా ఈ లోకంలో మీ కొరకు జీవించుటకు మాకు సహాయం దయచేయమని ఈ ప్రార్థన మీ దివ్య సన్నిధిని చేర్చుకోమని యేసుక్రీస్తు దివ్యనామంలో వేడుకొంచున్నాం తండ్రి. యేసు నామం సంపూర్ణ విజయం కలుగుగాక, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగుగాక. ఆమెన్.